హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్ర. వెల్కమ్ టు ఐరా మీడియా. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ని కలవడం జరిగింది. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరు ఏంటి అనేది మీకు ఇప్పుడు తెలవబోతుంది. కాకపోతే ఇప్పుడు మనం ఆయనతో ఇంటర్వ్యూ చేసేది ఫస్ట్ టైం కాబట్టి ఇన్ని రోజులు చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ని కూడా నేను ఈరోజు అడగబోతున్నాను. సో ఆయన ఎవరో కదండి, హేమంత్ గారు, పాస్టర్ హేమంత్ గారిని మనం ఈరోజు కలిసాము. సో లెట్స్ వెల్కమ్ టు ఐరా మీడియా. హేమంత్ గారు అండి, ఎలా ఉన్నారు? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. చెప్పండి. సో ఆఫ్టర్ లాంగ్ టైం అండి, మనం ఎప్పుడో అనుకున్నాం కానీ కుదరలేదు. సో ఎనీవే, సో ఈ రోజు మన ఇంటర్వ్యూ అనేది చాలా స్పెషల్గా ఉండబోతుంది. తప్పకుండా ఇందులో చాలా మంచి విషయాలు ఉన్నాయి, ప్లస్ అట్లానే మేబీ మీరు భావోద్వేగాలకి గురయ్యి సమాధానాలు చెప్తారా, లేకపోతే ఎవరికైనా ఇచ్చి పడేసేలాగా చెప్తారా అనేది మీ మీద ఆధారపడి ఉంది. ఓకే. సో ఫస్ట్గా నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, అసలు క్రైస్తవ్యం అంటే ఏంటి? జనాలకు తెలియాలి కాబట్టి. క్రైస్తవ్యం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవ్యం అంటే ఏంటి అనేటువంటి ప్రశ్న మీరు అడిగేదానికంటే కూడా ముందుగా అసలు ఈ క్రైస్తవ్యాన్ని మీరు ఎలా చూస్తున్నారు అనేటువంటిది నేను తెలుసుకోవాలండి. అంటే క్రైస్తవ్యం అనేది ఒక మతపరంగా చూస్తున్నారా, క్రైస్తవ్యం అనేటువంటిది ఒక మార్గంగా మీరు చూస్తున్నారా అనేటువంటి దానిలో నేను చెప్పేటువంటి అర్థం మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు మతపరంగా చూస్తున్నారు అనుకోండి, అది దానికి సంబంధించినటువంటి రీతిలో నేను వివరణ ఇస్తాను. ఓకే. అదొక మార్గంగా మాత్రమే చూస్తున్నారు అని అనుకుంటే నేను మార్గంగానే వివరించే ప్రయత్నం. ఓ పని చేద్దాం, రెండు విధాలుగా కూడా చెప్పండి. మార్గంగా ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ మనుషులు అనేవాళ్ళు ఒకే రకంగా ఉండరు. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన విధానాల్లో నాకు రెండు మార్గాలను మీరు చెప్పారు కాబట్టి, మతపరంగా మీరేమనుకుంటున్నారు అండ్ మార్గంగా అనుకోవాలంటే ఎలా ఉండాలి? అలా కాదు సార్, క్రైస్తవ్యం అనే దాన్ని రెండు రకాలైనటువంటి రీతిలో చూస్తున్నారండి. అవునండి. అసలు వాస్తవానికి క్రైస్తవ్యం అనేటువంటిది మార్గం మాత్రమే. ఈ మార్గం మాత్రమే అని చెప్పి చూసి నమ్మే విశ్వసించేటువంటి వాళ్ళు కొందరే. ఓకే. కానీ చాలా మందికి తెలియక వాళ్ళు అలా భ్రమపడుతున్నారు లేదో నాకు తెలియదు, కానీ 80-90% క్రైస్తవ్యాన్ని మతంగా చూస్తున్నారు. అందులో మీలాంటి వాళ్ళు, దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తులు, ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ మతం వంటి మతమే అని అనుకుని చూసుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ వాస్తవానికి మతానికి సంబంధం లేదండి, ఇది కేవలం మార్గమే. కాబట్టి మతం గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. క్రైస్తవ్యం అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్నకి ఒకే ఒక సమాధానం చెప్పమంటే, యేసు క్రీస్తు ప్రభు వారిని వెంబడించేటువంటి వారిని క్రైస్తవులు అని పిలిచారు. ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధలని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అడుగులను ఎవరైతే అవలంబిస్తూ వెంబడిస్తున్నారో దాన్నే క్రైస్తవ్యం అంటారండి. క్రీస్తుని అనుసరించే వాళ్ళు. అలాగని చెప్పి ఈ రోజు మేము క్రైస్తవులు అని చెప్పి బాప్తిసం పొందుకున్నాం, మేము అందరం క్రైస్తవులు అయిపోం. ఎవరైతే నిజముగా నమ్మకంగా హృదయ శుద్ధీకరణతో ఆయన్ని పూర్తిగా వెంబడిస్తారో వాళ్ళు మాత్రమే దేవుని దృష్టిలో క్రైస్తవ ఫాలోవర్స్ అవుతారు. తప్ప మీరు అందరూ అనుకుంటున్నట్టుగా యేసుప్రభు వారు నమ్మేసుకుంటే వాళ్ళందరూ క్రైస్తవులు అయిపోతారు అనేది ఒక తప్పుడు అభిప్రాయం అండి. మరి అలాంటప్పుడు క్రైస్తవ్యం అలా ఉంది ఇలా ఉందని మీరు చెప్తున్నారు కాబట్టి చాలా మంది వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని మతం మార్చాలి అని చూడడం. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ వాళ్ళకి చెప్పే విధానాలు కూడా ఎట్లంటే, వాళ్ళు ఒకవేళ ఏదైనా కష్టాల్లో ఉన్నారనుకోండి, మా మతాన్ని నమ్ముకోండి, మా దేవుణ్ణి నమ్ముకోండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయని చెప్తున్నారు. మరి అవన్నీ ఎంతవరకు కరెక్ట్? మరి అది ఇప్పుడు మతం కిందకి వస్తుంది కానీ మార్గం కిందకి రావట్లేదు కదా. మతం అనేటువంటి బోధ ఎక్కడా కూడా ఉండదండి. నాకు తెలిసి ఇంటికి వెళ్ళి చెప్తున్నారు మా మతంలోకి రండి అనేది ఉండదండి. దేవుణ్ణి తెలుసుకోండి అనేటువంటి మాటే తప్ప మా మతంలోకి రండి అనేటువంటి మాట ఏ క్రైస్తవుడు అనలేడండి. కేవలం క్రైస్తవ్యాన్ని మతంగా చూసేది క్రైస్తవ్యానికి సంబంధించిన వ్యక్తులు అంటారు తప్ప క్రీస్తుని అంగీకరించినోడు ఎవడో కూడా మతం అని అండండి. ఎవరు అనరు. అననప్పుడు ఒక వ్యక్తిని మా మతంలోకి రండి అని చెప్పి అవతల వ్యక్తి ఎలా మాట్లాడగలరు? కాబట్టి మీరు అక్కడ ఇక్కడ వెంటనేటువంటి మాటలను బట్టి ఇలాగే మీరు మాట్లాడుండొచ్చు తప్ప మీకు ఎప్పుడైనా ప్రత్యక్ష అనుభవం కానీ ఎదురైతే మీకు అర్థం అవుతుందండి. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన ఏ వ్యక్తి అయినా తెలియని వ్యక్తి ఎవరన్నా వచ్చి మా కష్టాలు ఇవి, మా సమస్యలు ఇవి, మా ఇబ్బందులు ఎలా ఉన్నాయి, నేను ఎన్నో పూజలు చేశాను, ఎన్నో దేవాలయాలకు వెళ్ళాను, ఎన్నో చోట్లకి వెళ్ళాను, ఏ మేలు జరగట్లేదు అనే సమయంలో ఏ క్రైస్తవుడు అని ఉపయోగించే మాట ఏంటంటే,
ఈ దేవుణ్ణి తెలుసుకో, ఈ దేవుడు ఖచ్చితంగా కృప చూపుతాడు, నీకు మేలు జరుగుతుంది అని అనేవాళ్ళే తప్ప మా మతంలోకి రండి అని అనేవాడు క్రైస్తవుడు కాదు. అసలు అది క్రైస్తవుడు కాదు, అసలు అది సువార్త కూడా కాదండి. పర్ఫెక్ట్ అండి. నేను చెప్పేది అదండి. అంతేగాని మా మతంలోకి వస్తే స్వస్థతలో, మా దేవుని నమ్ముకుంటే నువ్వు ఇల్లు కట్టుకుంటావు, మా దేవుళ్ళలోకి వస్తేనండి గర్భఫలం వస్తుంది అనేటువంటిది సువార్త కాదండి. కేవలం నిత్య రాజ్యానికి వెళ్ళాలి అని నువ్వు అనుకుంటే అది మా దేవుడి వల్ల మాత్రమే సాధ్యము అనేది నిజమైన సువార్త అండి. అంతేకాని ఎవ్వరూ కూడా, నేను కెమెరా ముందు కూడా చెప్తున్నాను, గర్భాలు వస్తాయని లేకపోతే అప్పులు తీరిపోతాయని ఇల్లులు కట్టుకుంటాం ఈ దేవుళ్ళలోకి వెళ్దామని చెప్పి ఎవ్వరూ రాకండి. మీ ఆత్మ రక్షణ పొందుకోవాలి అని అనుకుంటేనే రండి, లేదంటే మీరు అలా ఉండిపోవడం చాలా మంచిది. నేనైతే ఈ మాట చెప్తానండి. కాబట్టి మీ అభిప్రాయం తప్పు అని నేను అనట్లేదు, కానీ మీరు విన్నటువంటి మాటలను బట్టి అటు అభిప్రాయంలోకి మీరు వెళ్ళి ఉండొచ్చు. అంటే ఇప్పుడు అలా చూసుకుంటే చాలా వరకు ఎవరైనా సరే ఎన్నో మంచి పనులు చేస్తారు, వాళ్ళు ఎవరు కూడా కొంతమంది బ్యాప్టిజం తీసుకుని చనిపోరు. బట్ బ్యాప్టిజం తీసుకోకుండా చనిపోతే వాళ్ళు నిత్య నరకంలోకి వెళ్తారు అని చెప్పేసి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. ఖచ్చితంగా ఉన్నాయి. మరి అవన్నీ అలా చెప్పడం తప్పు కదా. మరి అంటే మీరు చెప్పే మాట ఇంకా కొంచెం క్లియర్ గా మాట్లాడాలంటే, ఎంత మంచోడైనా సరే బాప్తిసం తీసుకోకపోతే నరకమే, అది ఎలా కుదురుతుందంటే మీరు అంటున్నారు. అదే అసలు ఎలా వద్ది, మంచోడు అనేవాడు ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా, మనం తీసుకుంటే ఏంటి తీసుకోకపోతే ఏంటి అనే ఉద్దేశం మీది కదండి. ఇక్కడ నీతి కాదండి దేవుని రాజ్యానికి మనం తీసుకెళ్లేది. ఏ దేవుడైతే తన రాజ్యాన్ని విడిచిపెట్టి నా అతిక్రమ జీవితాన్ని బట్టి రక్తాన్ని చిందించాడో ఆ దేవుణ్ణి అంగీకరించడం వల్ల మాత్రమే ఆయన రాజ్యానికి వెళ్తాం. అలాగని చెప్పి ఇప్పుడు మంచి పనులు చేసిన వాళ్ళు అందరినీ ప్రక్కన పెట్టేసి వాళ్ళందరినీ నరకానికి తోసేస్తాడని నేను అనట్లేదు, కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన సువార్త విని కూడా నిర్లక్ష్యం చేసి విసర్జించి ఆయన దేవుడే కాదని చెప్పి 100కి 1000 సార్లు అన్నట్టుగా ఎప్పుడైనా దూషిస్తూ ఆయన దేవుడు కాదని చెప్పి విసర్జించేటువంటి వ్యక్తులకి తప్పదు ఖచ్చితంగా తీర్పు. అంతేగాని జీవితంలో ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మేము వినలేదు, ఆయన ఎవరో కూడా మాకు తెలియదు అనే వ్యక్తులకి వర్తించదు అని కొన్ని రిఫరెన్స్లు అనేటువంటివి కూడా కనబడుతుంది. జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాట ఆ స్మరణ వినలేని వాళ్ళు అంటే ఎవరు ఉంటారండి? ఇంచుమించుగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన దేవుడు ఈయన. కాబట్టి ఎప్పుడో క్రీస్తు అంటే తెలియనటువంటి సమయాల్లో ఏదైనా జరిగి ఉండొచ్చు. అంటే మీరు ఇప్పుడు ఈ ఒక్కటే కాదు, నేను ఇంకొక విషయం నేను మాట్లాడాలనుకున్నాను. ఇప్పుడు రతన్ టాటా గారు ఉన్నారు. అవును, ఓకే. ఆయన గురించి స్పెషల్ గా వీడియో పెట్టింది కూడా నేనే. అప్పుడు మీరు అన్న మాట ఏంటి, ఆయన అన్ని వేల కోట్లు ఎంతో మందికి దానం చేస్తే ఆయన చాలా మంచివాళ్ళు అందరికీ తెలుసు. కాకపోతే మీరు అన్న మాట ఏంటి, ఆయన బ్యాప్టిజం తీసుకోలేదు, దేవుడిని తెలుసుకోలేదు కాబట్టి నిత్య నరకంలోకి వెళ్ళిపోతాడు అని మాట్లాడారు. అది ఎంతవరకు కరెక్ట్? అది చాలా తప్పు కదా. ఇప్పుడు రతన్ తాత గారికి యేసుక్రీస్తు ప్రభు వారు అంటే తెలియదు అంటారండి? ఖచ్చితంగా తెలిసే ఉంటది. ఇప్పుడు రతన్ తాత గారా లేకపోతే హేమన్ గారా తెలిస్తే ఫాలో అవ్వాలని రూల్ ఏమైనా ఉందా? నాకే ఏంటి ఫాలో అవ్వాలి అవ్వకపోవడం అనేది మీ ఇష్టం అండి. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తాను, రతన్ తాత గారు లేదంటే నాగేంద్ర గారు హేమన్ గారు కాదండి దేవుని దృష్టిలో. దేవుణ్ణి తెలుసుకున్నారా లేదా, వాళ్ళు ఎంత మంచి పని చేస్తా అనేది కాదండి, దానికి సంబంధించిన తీర్పు కూడా ఉంది. వాళ్ళ మంచికి వాళ్ళ క్రియలకి కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, నేను కాదు అని అనట్లేదు. అయితే రతన్ తాత గారికి యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో తెలియకుండానే ఆయన కాలం చేసి ఉండొచ్చా? ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారు అంటే ఎవరో వినే ఉండొచ్చు, ఎవరో ఒకరు చెప్పే ఉండొచ్చు. అంటే విన్నంత మాత్రాన బ్యాప్టిజం తీసుకొని చనిపోవాలని రూల్ లేదు కదా. మన చేతుల్లో ఉంటుంది సార్. ఇప్పుడు ఆయన ఒక నియమం పెట్టాడండి, నమ్మి బాప్తీసం తీసుకున్న వారు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అది ఓన్లీ ఇజ్రాయెల్ వరకు మాత్రమే కదా. శిక్ష అనేటువంటిది అమలు అవ్వాలంటే దానికి ముందు తీర్పు ఉంటదండి. తీర్పు తీర్చకుండా శిక్ష అనేటువంటిది ఏ జ్యుడిషియల్ కోర్టులో కూడా ఏ న్యాయ వ్యవస్థలో కూడా చేరు. శిక్షించబడుదురు అనే దానికి ముందు తీర్పు ఉంటది. ఆ తీర్పులో ఏరతాడని ఉందండి బైబిల్లో. ఎవరెవరు చేసిన క్రియలేంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ మనస్తత్వాలు ఏంటి, వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళ సాక్ష్యం ఏంటి అని చెప్పి బయలుపరచేటువంటి ఒక దినం ఉందండి. దాన్ని ధవల సింహాసనపు తీర్పు అని ఉంది బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో. ఆ టైంలో దేవుడు రతన్ తాత గారిని తప్పించాలా,
తప్పించకూడదా అనేది ఆయనకి సంబంధించిందండి కదా. కానీ మీరు చెప్పారు ఇప్పుడే, ఆయనకి సంబంధించిన మీరు ఇప్పుడే చెప్పారు, దేవుడికి సంబంధించి. అలాంటప్పుడు మీరు ఎలా జడ్జ్ చేశారు ఆయన నిత్య నరకంలోకి వెళ్తాడు అని? ఏంటి, ఖచ్చితంగా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అంటే తెలియకుండా అయితే మాత్రం ఆయన కాలం చేసి ఉంటారు. తెలియకపోయినా, తెలిసినా తెలియకపోయినా కానీ తీర్పు తీర్చక ముందే మీరు ఆ విధంగా వీడియో పెట్టడం అనేది తప్పు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి తెలియదు, ఆయన గురించి ఎవరు వినలేదు అని అంటే అండి, మొదటి శతాబ్దము లేదంటే 2వ శతాబ్దానికి సంబంధించినటువంటి వ్యక్తులకు తెలియదంటే దానికి ఒక అర్థం ఉంటుందండి. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి ఆరోహమైనటువంటి 52వ సంవత్సరంలో తన శిష్యుడైన తోమా భారతదేశానికి వచ్చాడు. ఆ తోమా గారు వచ్చి సువార్త ప్రకటించిన చాలా సంవత్సరాలకి భారతదేశంలో సువార్త అనేటువంటిది విస్తరించబడింది. అంతకంటే ముందు చాలా మందికి యేసుక్రీస్తు ప్రభువారు అంటే తెలియదు, వినుండ్రు కూడా. కాబట్టి వాళ్ళకి అది వర్తించదండి, వాళ్ళకి అది వర్తించదు. మనం ఉన్నది ఏ సెంచరీలో ఉన్నామండి, మనం ఏ టైంలో ఉన్నామండి? ఇంత డెవలప్ అయినటువంటి టైము. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి స్వార్థ ప్రకటించబడి ఎప్పటికీ 2025 సంవత్సరాలు అయింది. ఈ 2025 సంవత్సరం 24వ సంవత్సరంలో యేసయ్య తెలియని వాళ్ళు అంటే ఎవరైనా ఉంటారా? ఇప్పుడు 2025 సంవత్సరాలు అయిందని మీరు చెప్తున్నారు కదా. ఈ 2025 సంవత్సరాల కంటే ముందు నుంచి కూడా హైందవం కానివ్వండి లేకపోతే బౌద్ధం కానివ్వండి ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి అలా చూసుకుంటే ఇప్పుడు క్రిస్టియానిటీ కంటే ముందున్నటువంటి ఇవి ఏమంటారు ఆచారాలండి. ఓకే, వీళ్ళ యొక్క ఆచారాలు కానివ్వండి లేకపోతే వ్యవహారాలు కానివ్వండి ఇవి గొప్పవా, లేకపోతే 2025 సంవత్సరాలప్పుడు జరిగినటువంటి క్రైస్తవ్యానికి సంబంధించి యేసుక్రీస్తు బోధలు ముఖ్యమా? ఏమండి, నిన్ను ఇందాక చెప్పినటువంటి విషయానికి ఒక మాట చెప్పడం మర్చిపోయాను. యేసుక్రీస్తు ప్రభువారు తర్వాత సువార్త అనేటువంటిది వినబడింది. యేసుక్రీస్తు ప్రభువారికి ముందు కూడా ప్రవచనాత్మకమైనటువంటి సువార్త ఉంది. మరి అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎవరో తెలియదు, ఆయన పేరట బాప్తిసాలు తీసుకోలేదు, క్రైస్తవ్యం అనేదే లేదు కదా. మరి అప్పుడున్నటువంటి వ్యక్తుల్ని ఎలా జడ్జ్ చేస్తాడు దేవుడు? వాళ్ళని కూడా నరకాన్ని పంపించేస్తారా అని మీరు అడుగుతున్నారు. వాక్యంలో రోమీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుందండి, ధర్మశాస్త్రానుసారమైనటువంటి క్రియలు చేసిన ఎడల ఆ వ్యక్తికి ధర్మశాస్త్రం కానీ లేకపోతే వాళ్ళ మనసాక్షి కూడా సాక్ష్యం చెప్పుతుంది గనక అనే మాట కనబడుతుంది. వాళ్ళకి వాక్యం లేదు, ధర్మశాస్త్రం లేదు, కానీ బైబిల్లో దేవుడు ఒక మనిషి ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎంత మంచిగా ఉండాలి అనే విధంగా ఒకవేళ ఎవరన్నా బ్రతికితే వాళ్ళకి వాక్యం లేకపోయినా దేవుడు తెలియకపోయినా అసలు బైబిల్ అనేటువంటిది లేకపోయినప్పటికీ కూడా ఆ వ్యక్తులకి జీవితంలో ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి మాట కానీ వినకపోతే ఆ వ్యక్తి దేవుని కృపను పొందుకునే అవకాశం ఉందని ఉందండి బైబిల్లో. ఎందుకనంటే ఆ వ్యక్తి ఎప్పుడు దేవుడి గురించి వినలేదు, కానీ దేవుడు ఒక మనిషి ఎలా ఉండాలని కోరుకున్నాడో ఆ విధంగా జీవిస్తే ఆ వ్యక్తి మాత్రం దేవుడి కృప పొందుకునే అవకాశం ఉంది అని బైబిల్లో క్లియర్గా ఉందండి. కాబట్టి చాలా మంది అనుకుంటున్నట్టుగా ఈ దేవుణ్ణి నమ్మకపోతే నిత్య నరకము అనేటువంటి మాటని అర్థం చేసుకోవడంలో కానీ లోపం ఉంటే చాలా ఇబ్బందులు ఉంటాయండి. దానికి సంబంధించినటువంటి రెఫరెన్స్లు కూడా బైబిల్లో దేవుడు చాలా చోట ఉంచాడు. దాన్ని మనం జాగ్రత్తగా కానీ పరిశీలన చేయగలిగితే ఆ మాట మనకు బాగా అర్థం అవుతుంది. వాక్యం తెలియని బైబిల్ లేని వ్యక్తులు కానీ బైబిల్లో ఎలా జీవించాలో అలా జీవించినట్టయితే ఆ జీవించిన వ్యక్తికి జీవితంలో ఎప్పుడు క్రీస్తు గురించినటువంటి మాట తెలియకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుని దృష్టిలో కృప పొందుకుంటాడు అని నేను నమ్ముతున్నానండి. అంతేకాని తెలిసి యేసుక్రీస్తు ప్రభు వారి గురించిన సువార్త 100 సార్లు విని ఎంతో మంది చెప్పినా దేవుడు మంచిది కాదు, దేవుడు చెడ్డోడు, ఆ దేవుడే కాదు, ఇలాగా కాదు 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 అని చెప్పి విసర్జిస్తే ఎవరు మాత్రం ఏం కాపాడగలరండి? ఒక మాట చెప్తున్నాను చూడండి జాగ్రత్తగాని. కరోనా వచ్చిందండి, కరోనాకి వ్యాక్సిన్లు అనేటువంటి విడుదల చేశారు. ఆ వ్యాక్సిన్ వచ్చినప్పుడు చాలా మంది ఇచ్చిన పుకార్లు ఏంటంటే ఈ వ్యాక్సిన్ 100% కూడా పనిచేసే వ్యాక్సిన్ కాదు, జస్ట్ ట్రయల్ వర్షన్ మాత్రమే అన్నారు. కాబట్టి అందరూ వేయించుకోలేదండి. ఇప్పుడు వేయించుకోలేదని ఎవరు బలవంతం చేయలేదు కదా. అలాగే వేయించుకోవడం అన్నది మన చేతిలో ఉందండి. బాప్తిసం తీసుకోవడం తీసుకోకపోవడం అనేది మీ చేతిలో ఉంది. తీసుకుంటే రక్షించబడతారు, వ్యాక్సిన్ వేయించుకుంటే రక్షించబడతారు, వ్యాక్సిన్ వేయించుకోకపోతే కరోనా వచ్చి చచ్చిపోతారు. అది మీ చేతిలో ఉంది, కానీ దేవుడిని ఎలా అంటాం? ఇప్పుడు నేను అదే అంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రతన్ టాటా గారు ఆ వ్యాక్సిన్స్ కి డబ్బులు ఇచ్చారు అనుకుందాం, ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు చెప్పిందే నేను చెప్తున్నా. రతన్ టాటా గారు వ్యాక్సిన్స్ కి డబ్బులు ఇచ్చారు. ఆ
వ్యాక్సిన్ డబ్బులు ఇవ్వడం వల్ల ఎంతో మందికి మంచి జరిగింది, మేలు జరిగింది. మరి ఇక్కడ చూసుకుంటే ఆయన ఎన్నో జీవితాలని రక్షించినటువంటి ఒక వ్యక్తి. అలాంటప్పుడు ఆయన్ని మీరు ఏ విధంగా జడ్జ్ చేస్తారు? రతన్ తాతయ్య గారు సూపర్ ఫెలో అండి, చాలా మంచి మనిషి అండి. మన భారతదేశం తరపున చాలా మంచి కార్యాలు చేసిన వ్యక్తి. అది నేను కూడా ఒప్పుకుంటున్నాను, కాదని నేను అనట్లేదు. నేను అదే చెప్తున్నాను, రతన్ తాత గారా మీరా నేనని కాదు, మంచి చేసామని కాదు, దేవుడు నిజమైన దేవుడు ఎవరనేటువంటి విషయాన్ని తెలుసుకోకపోతే అది వేరే విషయం. అసలు జీవితంలో రతన్ తాతయ్య గారి సువార్త వినలేదు అనుకోండి, ఆయన ఖచ్చితంగా దేవుడు కృప పొందుకుంటారు. రోమిలకు రాసిన పత్రిక ప్రకారంగా ధర్మశాస్త్రం లేకపోయినను ధర్మశాస్త్రానుసారముగా ఆ వ్యక్తి కానీ జీవించిన ఎడల తన మనసాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది గనుక అనే మాట వర్తిస్తుంది. కానీ రతన్ తాతయ్య గారికి యేసుక్రీస్తు ప్రభు వారి గురించిన సువార్త వినలేదు, అసలు ఎప్పుడు ఆయనకి తెలియదు అని అంటే అది కరెక్ట్ కాదు కదా. వినే ఉంటారు కదా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అని అంటున్నానండి. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఖచ్చితంగా రతన్ తాతయ్య గారు చేసినటువంటి క్రియల్లో నిజాయితీ, హృదయపూర్వకమైనటువంటి ప్రేమ ఇవన్నీ ఉన్నాయనుకోండి, వారి వారి క్రియలు ఖచ్చితంగా ప్రతిఫలంగా నడిపేస్తాయి. ఎందుకంటే వారి క్రియలు వారి వెంట పోవునని బైబిల్ సెలవిస్తుందండి. కాబట్టి అదొక నేను వ్యక్తిగా ఒక సేవకుడిగా బైబిల్ని ప్రకటించవలసినటువంటి ఒక పాస్టర్గా నేను చెప్పడమే తప్ప తీర్పు ఆయన తీరుస్తాడండి. తీర్పు తీర్చేది ఆయన. అంటే నేను చెప్పదలిచింది ఏంటంటే ఆయన విసర్జించాడు కదా, క్రీస్తుని కాదన్నాడు కదా. ఆయన విన్నారు అని మీకు ఎట్లా తెలుస్తుంది ఏంటి? ఈ అంటే ఇప్పుడు ఏ సెంచరీ అయినా కానివ్వండి, ఇప్పుడు ఆయన ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో కానివ్వండి, ఏదైనా కానీ ఆ షెడ్యూల్లో ఆయన విని ఉండకపోవచ్చు కదా. మీరు ఏ విధంగా అనుకుంటారు ఆయన విన్నారు అని చెప్పేసి? మొదటి శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం వరకు కూడా మనుషులకి సువార్త చేరలేదు అంటే కొంచెం అర్థవంతంగా ఉందండి. మనం ఏ శతాబ్దంలో ఉన్నాం సార్? మరి ఇంకా ఈ శతాబ్దంలో కూడా దేవుని సువార్త వినలేదు, మేము ఎప్పుడు యేసయ్య అంటే తెలియదు అంటే అది కొంచెం హాస్యాస్పదంగా ఉంది కదా నేను అంటున్నాను. అయినా నేను చెప్పేటువంటిది ఏంటంటే తీర్పు నేను తీర్చకూడదు. అయితే సేవకుడిగా నేను చెప్పాను, అంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా సువార్తని క్రీస్తుని కానీ విసర్జిస్తే, తృణీకరిస్తే శిక్ష తప్పదు అని చెప్పడమే తప్ప రతన్ తాతయ్య గారు నరకంలో పెట్టేయాలన్నది నా ఉద్దేశం కాదు. సరే, మనం ఇప్పుడు ఇంకొక విషయం వెళ్దాం. ఇప్పుడు ఏంటంటే యేసు ప్రభు క్రైస్తవుడా కాదా? యేసు ప్రభు క్రైస్తవుడా కాదా? నేను అదే చెప్తున్నాను సార్. అసలు క్రైస్తవుడు అనేటువంటి ఆ వర్డ్కి, ఆ పదానికి అర్థం తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్ థింగ్ యేసు ప్రభు అసలు క్రిస్టియనే కాదు కదా. మరి ఇప్పుడు మీరు యేసు ప్రభువుని ఎట్లా అంటే మీరు క్రైస్తవ మతం అనేది ఎట్లా స్టార్ట్ చేస్తారు సార్? మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్, యేసు క్రీస్తు ప్రభు వారు క్రైస్తవుడా అంటున్నారు. అసలు క్రైస్తవుడు అంటే ఏంటని చెప్పానండి నేను మీకు. యేసు క్రీస్తు ప్రభు వారిని అనుసరించే వాళ్ళు క్రైస్తవులు. ఓకే. ఇప్పుడు ఈయన దేవుడు, ఈయన అనుసరిస్తున్నారు చాలా మంది. ఈయన క్రైస్తవుడు అవడండి, క్రైస్తవులకి మాదిరి అవుతాడు, క్రైస్తవులకి మార్గం అవుతాడు, నిత్య జీవానికి మార్గం అవుతాడు. అంటే యేసు ప్రభు నేను క్రైస్తవుడు అనేసి బైబిల్ ఎక్కడైనా ఉందా? క్రైస్తవుడు కాదండి, క్రైస్తవులకి ఆదర్శం, క్రైస్తవులకి మార్గం. మేము ఆయన్ని ఫాలో అవుతున్నాం. ఆయన ఎవరిని ఫాలో అవ్వకలేదు, ఆయన దేవుడు. కాబట్టి ఫాలో మీ అన్నాడు. ఆయన ఏమన్నాడంటే బైబిల్లో ఫాలో మీ, నన్ను వెంబడించండి అన్నాడు. అంతేగాని దేవుడే ఉన్నవాడు ఇంకొకరు ఫాలో అవ్వకలేదు. బైబిల్ ఎక్కడైనా కానీ క్రైస్తవుడు అనే వర్డ్ ఏమైనా ఉందా? పోనీ ఉంది సార్. క్రిస్టియానిటీ అనేది క్రైస్తవులు కలుసుకున్నారు, ఆరాధించారు అనే మాట ఉంది. అదే నేను క్లియర్ చేస్తానండి. యేసు క్రీస్తు ప్రభు వారు క్రైస్తవులకి పునాది, క్రైస్తవులకి మాదిరి, క్రైస్తవులకి బోధకుడు తప్ప ఆయన క్రైస్తవుడు కదా, ఆయన దేవుడు. ఆయన మాదిరి. మేము అందరం ఆయన ఫాలో అవుతున్నాం. ఆ దీపాన్ని చూసి, ఆ లైట్ని చూసి మేము ఫాలో అవుతున్నాం. ఆయన వెలుగే ఉన్నాడు కనుక. కాబట్టి ఆయన క్రైస్తుడు అనకూడదు, ఆయన దేవుడు. ఆయన అనుసరించే వాళ్ళు క్రైస్తువులు. యేసు ప్రభు దేవుడు అంటారు ఇప్పుడు? 100% దేవుడు అండి, పక్కా. మరి యెహోవా ఎవరండి? యెహోవా ఎవరండి? ఏమండి నేను అదే చెప్తున్నాను సార్. ఇంటర్వ్యూల్లో, పాడ్కాస్ట్లో మాట్లాడుకుంటే ఇది తేలివి కాదు సార్. అదే అండి. ఇప్పుడు ఎలా అవసరం తేలిపోద్దండి. ఇప్పుడు తేలిపోద్ది. చెప్పండి మీరు. సార్ నేను ఒకే ఒక మాటలో చెప్పండి. మీరు అడగాలనుకున్నది ఏంటంటే యెహోవా ఎవరో, యేసు ఎవరో,
పరిశుద్ధాత్మది ఎవరు, నేను అసలు యేసు అనేవాడు దేవుడైతే యెహోవా ఎవరని చెప్పి అంటున్నారు. మేము త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతామని చెప్పి ఇప్పటికి ఎన్ని వందల సార్లు చెప్పామంటే అన్ని సార్లు చెప్తున్నాం. త్రిత్వ సిద్ధాంతం అనేది మీరు చెప్తున్నారు. ఈ ముగ్గురు మరి అలాంటప్పుడు 10 ఆజ్ఞలు ఉన్నాయండి. ఆ 10 ఆజ్ఞల్లో నేను అంటే జలస్ దేవుణ్ణి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. నేను తప్ప మరి ఒక దేవుడు లేడు అని చెప్పడం జరిగింది. అలాంటప్పుడు అలా చెప్పినటువంటి యెహోవా అనే ఆ దేవుడు మరి ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి యేసు ప్రభువుని దేవుడిగా ఎలా అంగీకరించారు? దాన్ని వేరే వాళ్ళు అంటే ఇప్పుడు ప్రజలు జనాలు ఎవరైతే యేసు ప్రభువుని దేవుడు అనే అన్నప్పుడు ఆయన ఎందుకు ఊరుకుంటున్నాడు? సార్, యేసు ప్రభు అనే ఆయన దేవుడు కొత్త నిబంధన కాలాన్ని నుంచి వచ్చిన వ్యక్తి కాదండి. ఆయన అబ్రహాము కంటే కూడా ముందు ఉన్నవాడిని అన్నాడు. ఆయన భూ పునాదులు వెయ్యబడక మునిపే నేను ఉన్నవాడిని అన్నాడు. ఆయన లేకుండా ఏమీ కూడా కలగలేదని ఉంది. సమస్తము కూడా కలిగిన దాంట్లో ఆయన ఉన్నాడని ఉంది. ఎవరంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు. కానీ ఆయన పుట్టింది అబ్రహాముకి 4000 సంవత్సరాల తర్వాత. కానీ ఆయన అంటున్న మాట ఏంటంటే అబ్రహాం కంటే ముందు ఉన్నవాడిని. పాత నిబంధనలో యేసు లేడు అనేటువంటి ఒక అమాయక ఆలోచన వదిలిపెట్టండి. కొత్త నిబంధన నుంచి పుట్టుకొచ్చిన దేవుడు కాదు ఆయన, పాత నిబంధన నుంచి ఉన్న దేవుడే. ఈ విధంగా మానవుడిగా రావడానికి కొత్త నిబంధన కాలం పట్టిందంతే. ఆయన ఫస్ట్ నుంచి ఉన్నాడు. పేర్లు మనుషులు పెట్టినాయి సార్, ఒక్కడే దేవుడండి. యేసు వేరు, తండ్రి వేరు, ఈ పరిశుద్ధాత్మ ఈ వేరు వేరు దేవుళ్ళు అనుకోవడం పెద్ద ప్రమాదం. దేవుడు ఒక్కడే. మీరే చెప్పారు కదా త్రిత్వం అని చెప్పేసి. ఇప్పుడు మరి మీరు త్రిత్వం అన్నప్పుడు మరి ముగ్గురు వేరు వేరే కదా. ఈ ఒక్క టాపిక్ మీద నేను 2 గంటలు మాట్లాడాను సార్. ఇదే ఒక్క విషయం మీద 2 గంటలు మాట్లాడాను. ఆ వీడియో నా ఛానల్లో ఉంటది. ఇలాంటి క్లారిఫికేషన్ ప్రపంచంలో ఎవరు ఇచ్చుండ్రండి. అంత క్లారిఫికేషన్ ఇచ్చానండి. అసలు త్రిత్వం అంటే ఏంటి, ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా, ఒకే దేవుడు ముగ్గురు అయ్యారా ఏంటి అనేటువంటి క్లారిఫికేషన్ ఇచ్చాను. అది చూస్తే మీకు అర్థమవుతుంది తప్ప ఇలా ఏదో మనం ఇంటర్వ్యూలో 5 నిమిషాల్లో తేలిపోయే విషయాలు కాదండి. అలాగే నా క్వశ్చన్ ఒకటే అండి, నా క్వశ్చన్ ఒకటే, నాది స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే క్వశ్చన్. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు అని మీరు చెప్తున్నప్పుడు యెహోవా నేను జలస్ గాడ్ని, నేను తప్ప మరి ఒక దేవుడు లేడు అని చెప్పినప్పుడు ఈయన ఏ విధంగా మీరు ఒప్పుకున్నారు అన్నట్టు మాట. ఆయనే సార్ ఒకటే దేవుడు, ఒకటే దేవుడు. పాత నిబంధనలు ఉన్న వ్యక్తి అదే దేవుడు. మానవుడిగా రావడానికి టైం పట్టింది. నేను చెప్పింది మీకు అర్థం అవుతుందా? ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఆయనండి. ధర్మశాస్త్రం మోషేకి ఇచ్చింది ఆయన. ఎంతో అబ్రహాము ఆదాముని అవ్వనే కలుగు చేసినప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన మానవుడిగా రావడానికి కాలం టైం పట్టింది. 100%. దీనికి మనం ఒకటే చెప్తున్నాం సార్ దీని గురించి. దేవుడు ఒక్కడే సార్. యేసు లేదంటే యెహోవా, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు 3 దేవుళ్ళు కాదండి. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. దీని గురించి తప్పకుండా నేను మళ్ళీ ఇంకొక వీడియో చేయాలి మీతోటి. ఎందుకంటే నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్. నేను టైంని చేసుకోలేను. అడగాలంటే అడగండి. కొన్ని చాలా అవసరమైనటువంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. సెమినార్స్ లో మాత్రమే అవి చెప్పగలిగేవండి. ఇలా ఒక 5 నిమిషాల్లో దాన్ని వివరించేవి కాదు. దాని మీద అందుకే వీడియోస్ చేశాను. మీరు చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. తప్పకుండా. ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్కడే దేవుడు. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. అది అంతకంటే నేను ట్రినిటీ అంటారు. ట్రినిటీ మీరు నమ్ముతారు. ఇప్పుడు ఇంకొక మాటలో చెప్పాలంటే ఇప్పుడు యువతకి అంటే యూత్కి వాళ్ళకి బైబిల్లో ఏ విధంగా స్టార్టింగ్ జెనిసిస్ నుంచి ప్రకటన గ్రంథం వరకు వాళ్ళకు ఉపయోగపడే విధంగా 10 విషయాలు చెప్పగలరా మీరేమన్నా? జెనిసిస్ నుంచి ప్రకటన గ్రంథం వరకు చివరి వరకు అంటే ఈ 66 పుస్తకాల్లో యువతకు ఉపయోగపడేది ఏదన్నా ఉందా చెప్పండి. 66 పుస్తకాలు వద్దు, 10 అవసరం లేదు. ఒకటండి. పాత నిబంధనలో ప్రొవెర్బ్స్ అని ఉంటుందండి, సామెతల గ్రంథము. అదొక్కటి చదివి దాన్ని అవలంబిస్తే మనిషిగా మారతాడండి. ఇంక వేరే వాటిలో కూడా వెళ్ళొద్దండి. ఇంక మిగతా 65 పుస్తకాల జోలికి పోవద్దండి. ఒక మనిషి ఎలా బ్రతకాలి, ఒక యవన కాలంలో యవనస్తుడు ఎలా బ్రతకాలి, ఎలాంటి పరిస్థితులు వస్తాయి, ఎలా నిలబడాలి, మనం ఎలా శోధనలు ఎదుర్కోవాలి, యవన యాక్షన్లు ఎలా ఎదుర్కోవాలి, యవనులు ఏ విషయాల్లో పడిపోతుంటారో, యూత్ తీసుకోవలసిన జాగ్రత్తలో ఒక పుస్తకం. అంటే మిగతా పుస్తకాల్లో లేవు అని అనట్లేదు, కానీ ప్రోవెబ్స్ అనేటువంటి ఒక్క పుస్తకం చాలండి. మిగతా 65 పుస్తకాల జోలికి పోక్కర్లేదండి. ఓకే,
విన్నారు కదండి. సో ఆ ఒక్క పుస్తకాన్ని చదివి దాన్ని అవలంబించండి సార్. ఓకే, మనిషిని మనిషిగా మారుస్తుంది సార్ అది. ఓకే, బైబిలే మనిషిని మనిషిగా చూపిస్తుంది, మనిషిలా ఉండాలని నేర్పేటువంటిది. ఇంకా తెలుగులో ప్రోబ్స్ కి ఏంటో చెప్పేసండి. అది కూడా ఏమండి తెలుగులో ఏమంటారు? ప్రోబ్స్ సామెతలండి. సామెతలు గ్రంథం. ఇప్పుడు బైబిల్ అనేది ద్వంద్వార్థాలతో కూడుకుందా కాదా? ద్వంద్వార్థాలండి. బైబిల్లో 2 అర్థాలు వచ్చే విధంగా ఉంటుంది. కానీ మీరు చెప్పండి సార్, అది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, నెంబర్ 1, ఇప్పుడు జీసస్ క్రైస్ట్ చెప్తారు తల్లిదండ్రులను ప్రేమించండి అని చెప్తారు. అవును. ఓకే. అండ్ ఇప్పుడు దేవుణ్ణి నేను ఒక్కడనే, ఇంకొక దేవుడు లేడు అని చెప్తారు. అవును. కానీ యేసు ప్రభు వచ్చారు. మరి ఇక్కడ అలా చూసుకుంటే తల్లిదండ్రుల్ని ఎవరినైనా కానీ నన్ను ప్రేమిస్తే, నన్ను నమ్మితే వాళ్ళని కూడా నన్ను వెంబడిస్తే వాళ్ళని కూడా మీరు వదిలిపెట్టాలి అండ్ వాళ్ళకి మీరు శత్రువులు అవుతారు అనేసి కూడా ఉంది. మరి ఇవన్నీ ద్వంద్వార్థాలు కాదంటారా? 2 అర్థాలు. అది సందర్భానుసారమైన మాటలండి. కాంటెక్స్ట్ చదవాలండి, పైన కాంటెక్స్ట్ కింద కాంటెక్స్ట్ చదవాలండి. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు సన్మానించాలని అన్నాడు కదా, ఆ కాంటెక్స్ట్ మనం చదవండి. ఇప్పుడు ఇది వేరండి. ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన తర్వాత అందరినీ కూడా కాదు, వాళ్ళని వదిలిపెట్టేసి వాళ్ళని విడిచిపెట్టేసి అనే మాట ఉపయోగించడం కాదు, కానీ వాళ్ళకంటే నాకంటే ఇంకెవ్వరో కూడా నీకు ఎక్కువ కాదు అన్నంతగా చేయ భక్తి. ఎందుకంటే నేను నిన్నంతగా ప్రేమించాను. నిన్న కన్న తల్లి కానీ నిన్న కన్న తండ్రి కానీ నీ కొరకు రక్తం కార్చలేదు, కేవలం నేను మాత్రమే రక్తం కార్చాను. ఇప్పుడు నేను టైం తీసుకుంటా. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ చెప్పండి. అది ఆ వర్డ్ చెప్పాను కదా సార్, మళ్ళీ చెప్పండి. నేను మాత్రమే, కన్న తల్లి కన్న తండ్రి కూడా రక్తం కార్చలేదు, రక్తం పంచారండి. రక్తం పంచారండి. మీలో మీ తండ్రి గారు మీ తల్లి గారు రక్తం ఉంది, నాలో నా తండ్రి గారు నా తల్లి గారు రక్తం ఉంది. కానీ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మన పాపముల కొరకే కార్చింది దేవుడే, మనుషులు తల్లిదండ్రులు కాదు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతానండి. మీరు పుట్టడం అనేది ఒక తల్లి ఆవిడ రక్తాన్ని కారిస్తేనే మీరు పుడతారు. అవును, పంచడం కాదు, కార్చడం. ఎందుకంటే ఇప్పుడు మీరు సిజేరియన్ అనుకోండి, కట్ చేసిన బ్లడ్ ఏమవుతుంది? లేదండి, వేరు కాదండి, ఏదైనా ఒకటే అండి. ఎందుకంటే ఇక్కడ ఈ విషయంలో నేను కూడా క్లారిటీగా మాట్లాడాలి. సరే, ఎందుకంటే ఎప్పుడైనా సరే తల్లి అనేది ఎన్నో ఎట్లాంటి బాధలను ఓడ్చి మీకు జన్మనివ్వడం జరిగింది. మనకి జన్మనివ్వడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు దేవుడు కూడా, అంటే దేవుడి కంటే కూడా తల్లి గొప్పదని నా ఉద్దేశం. కానీ మీరు చెప్పే విధానంలో గొప్పదే సార్, నేను అదే చెప్తున్నానండి. తల్లి ఎప్పుడైనా గొప్పదే, అది దేవుడి కంటే కూడా గొప్పదని నేను చెప్తున్నా. అదే, కానీ మీ మాటకి మాత్రం నేను ఏకీభవించట్లేదు సార్ ఆ విషయంలో. మీరు రక్తం కార్చారు తల్లిగారు, నా తల్లిగారు కూడా నా జన్మలో తన కట్ చేయించుకుని రక్తం కార్చడం అనేది జరిగింది. రక్తం కార్చడం వేరండి, రక్తం పంచడం వేరండి. యేసుక్రీస్తు ప్రభు వారు తన రక్తాన్ని మా మీద ప్రోక్షింపజేశారండి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు మేక పిల్ల కంటున్నప్పుడు బ్లడ్ ఆటోమేటిక్గా బయటకు వస్తుందండి. అదే మేకని బలిస్తారండి మీరు దేవుడికి. ఇప్పుడు అది ఇది ఒకటేనంటారా? ఆ బ్లడ్ జరిగేది, బ్లడ్ బయటికి రావడం, ఆ రక్తం కార్చడం అనేది, ఈ రక్తం కార్చడం అనేది ఒకటేనా? అందులో ఒకే విశ్వాసం, ఒకటే ఉందా అర్థం? ఒకసారి ఆలోచించేయండి. ఇప్పుడు తల్లి గారు జన్మించేటువంటి సమయంలో వచ్చే రక్తానికనే అదే టైం మీద వేలాడుతూ, అదే టైంలో చాలా మంది పిల్లల్ని కనేటప్పుడు తల్లులు అలా బ్లడ్ కారిన తర్వాత చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదండి రక్తస్రావం వల్ల. మీ తల్లిని నేను అదే చెప్తున్నా, సన్మానించండి అంటున్నాడు ఆయన. సన్మానించండి అంటున్నాడు, ఇంకో పక్కన చంపేయండి అన్నాడు. వాళ్ళని చంపమని ఎక్కడ ఇది కూడా చెప్తున్నారు కదా. అనలేదు సార్, తల్లిదండ్రులు చంపమని ఎక్కడ అనలేదు. తల్లినైనను తండ్రినైనను దూషించు అని దీపము కారు చీకటిలో ఆగిపోనన్న దేవుడు. అదే చెప్తున్నా, తండ్రిని దూషిస్తేనే దూషించినటువంటి ఆ పిల్లోడిని నరకంలో ఉంటావని చెప్పిన దేవుడు. ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి తెలుసా అండి? మీరు దీర్ఘాయుష్మంతులగునట్లుగా మీ తల్లిని మీ తండ్రిని సన్మానించాలి అన్న దేవుడు. మనం అర్థం చేసుకునే విధానంలో దేవుడు దూషించమని కూడా చెప్పాడు. మరి దూషించమని ఎక్కడ అనలేదు సార్. మీ తల్లిని తండ్రిని దూషించకూడి అన్నాడు ఆయన. అంటే శత్రువులు అవమని చెప్తున్నారు. మరి దూషించొద్దు, చంపడం తర్వాత. అసలు తల్లిదండ్రులని అసలు దూషించొద్దు, బూతులు తిట్టొద్దు అన్నాడు దేవుడు. కరెక్ట్. అది తల్లిని తండ్రిని సన్మానించండి, కానీ పూజించకండి. పూజించవలసిన దేవుడిని ఒక్కడే, దేవుడు ఒక్కడే పూజించబడాలి. ఆరాధ్యదేమో ఒక్కలే. నేను ఒక మాట చెప్తానండి. లేదండి, తల్లిదండ్రులు ఇప్పుడు దేవుడు అనే
క్యారెక్టర్, నేను ఇప్పుడు క్యారెక్టర్ అన్నందుకు తప్పుగా అనుకోకండి, ఇది నేను ఒక వివరణ కోసం మాట్లాడుతున్నాను. ఇప్పుడు దేవుడు అనే ఒక క్యారెక్టర్ అండి. తల్లిదండ్రులు ఏనండి, ఇద్దరు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు మీరు పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు మీరు ఒక ప్రయోజకుడు అయ్యేంత వరకు కూడా వాళ్ళు చేసేటువంటి త్యాగాలు కానివ్వండి, ఏదైనా సరే దేవుడు చేస్తారండి. ఏమండి, దేవుడు చేస్తారంటారా? అలా వాళ్ళు చేసేటువంటి త్యాగాలు నేను చాలా చోట్ల చెప్పానండి ఇదే మాట. నాకు పుట్టిన నా కొడుకు కంటే నా తల్లిదండ్రులే ఎక్కువ అండి. నాకు పుట్టిన నా కొడుకు కంటే కూడా అంత ప్రేమిస్తాను మా తల్లిదండ్రుల్ని, రైట్, అంత గౌరవిస్తాను నా తల్లిదండ్రుల్ని. కరెక్ట్. వాళ్ళ కడ ఊపిరి వరకు కూడా ఏది కూడా లోటు లేకుండా చూసుకుంటాను ఒక కొడుకుగా. ఓకే, చచ్చిపోయేంత వరకు కూడా ఎక్కడ విడిచిపెట్టను. వాళ్ళకి కావలసినవన్నీ అమరుస్తాను, వాళ్ళకి కావలసిన సౌకర్యాలన్నీ కల్పిస్తాను, వాళ్ళ యోగక్షేమాలన్నీ కూడా చూసుకుంటాను కొడుకుగా. ఎందుకంటే ఆవిడ చేసినటువంటి ఆ వేదన చూడండి, జన్మిచ్చే వేదన, నేను ఎప్పుడు కూడా రుణస్తున్నా. తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేం మనం. చచ్చిపోయే వరకు ప్రేమ రూపంలో, కృతజ్ఞత రూపంలో చూపిస్తానే ఉంటాను తల్లిదండ్రులు. కానీ తల్లిదండ్రుల్ని తర్వాత చనిపోయిన తర్వాత ఫోటో పెట్టి నేను దండం పెట్టలేను. తల్లిదండ్రులని దేవుడిని చేసి గుడులు కట్టలేనండి. ఎందుకంటే దేవుడు వేరు, తల్లిదండ్రులు వేరు. వాళ్ళని ఫోటోలు పెట్టి గుర్తు చేసుకోవడం తప్పలేదండి. అందులో చేసుకుంటా సార్. ఇప్పుడు మా పూర్వీకుల ఫోటోలు కూడా ఉన్నాయి సార్, కానీ వాళ్ళ దేవుడిగా నేను కొలవను సార్. కొలవడం అవసరం లేదండి. అలా కొలవమని నేను చెప్పట్లేదు. కానీ నేనేమంటున్నానంటే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం దేవుడి కంటే కూడా ఎక్కువ. నేను అదే చెప్తున్నాను సార్. సన్మానానికి ఆరాధనకి తేడా తెలుసుకోండి. ఇప్పుడు మనం ఫొటోస్ పెట్టుకుని మనం ఏమన్నా వాళ్ళకి పూజలు చేస్తామా? మీ దేవుణ్ణి మీరు ఆరాధిస్తారా? మీ దేవుణ్ణి మీరు సన్మానిస్తారా? ఆరాధిస్తారు. దేవుడు అంటే ఆరాధనకు యోగ్యుడు. తల్లిదండ్రులు ఆరాధనకు యోగ్యులు కాదండి, సన్మానానికి యోగ్యులు. వాళ్ళని ఆరాధించమని అంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఆ రేంజ్ లో ఉండాలి. కానీ సన్మానం అంటున్నాను సార్. దేవుడితో పాటు వాళ్ళని తగ్గించొద్దని చెప్తున్నాను. సార్, ఆరాధన విషయంలో తల్లిదండ్రులు ఎప్పటికీ కూడా దేవునితో సమానులు కాదండి. నాకైతే సమానమే. నా తల్లిదండ్రులు సైతం దేవుడు అనుకుంటేనే పుట్టారు. నా తల్లిదండ్రులు అనుకుంటే దేవుడు రాలేదు. నా దేవుడు అనుకుంటే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు భూలోకానికి వచ్చారు. కాబట్టి ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలో చూసినా వీరికంటే నా దేవుడే గొప్పడు. ఎందుకంటే వీళ్ళని సృజించిన దేవుడు, కానీ దేవుణ్ణి సృజించింది నా తల్లిదండ్రులు కాదు. ఒకవేళ ఆయన క్రియేటర్ సార్. దేవుడు అనేవాడు క్రియేటర్ సార్. ఓకే అండి, చెప్పేదానండి సార్. చెప్పండి. దేవుడు అనేవాడు క్రియేటర్. దేవుణ్ణి క్రియేట్ చేస్తే దేవుడు అవ్వదు. మనుషులు ఇంకొక దాన్ని తయారు చేసి దేవుడు అనిపించుకోవచ్చు సార్. దేవుడు అనేవాడు క్రియేట్ చేసేవాడు దేవుడు అవుతాడు. అవును, క్రియేట్ చేయబడ్డవాడు దేవుడు కాదు సార్. నేను చెప్పేది అది. నా తల్లిదండ్రులు క్రియేట్ చేయబడ్డారు. నా తల్లిదండ్రులు. నేను ఒక మాట చెప్తాను. ఇందాక మీరు అన్నారు మీకు జన్మనివ్వడానికి దేవుడి యొక్క ఆలోచన ద్వారా వాళ్ళు ఈ భూమి మీదకి రావడం జరిగింది. 100%. సరే, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. సరే, వచ్చారు. అలాంటి టైంలో మీరు వాళ్ళ కడుపును పుట్టడం జరిగింది. బట్ ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని వదిలేసి ఉంటే దేవుడు మిమ్మల్ని పోషించేవాడా? ఎవరిని వదిలేసి ఉంటే? తల్లిదండ్రులు వదిలేసి ఉంటే. ఎవరు? దేవుడు తల్లిదండ్రులను పుట్టించారు మీకోసం అని చెప్పారు. మీరు పుట్టాక అదే తల్లిదండ్రులు మిమ్మల్ని వదిలిపెట్టేసి ఉంటే ఆ టైంలో మిమ్మల్ని దేవుడు పోషిస్తాడా? ఈ వాటికి మీరు ఏ పొజిషన్ లో ఉంటారు? ఈ రోజుకి భారతదేశంలో ఎంత మంది తల్లిదండ్రుల చేత వదిలేయబడినటువంటి అనాథలైపోయినటువంటి పిల్లలు చచ్చిపోయారా? అదే చెప్తున్నాను. ఇప్పుడు సరే, వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయి చెప్పండి. సరే, వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయి? వారిని పోషించేది అలాగా. ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఎవరైతే అనాథలు అవుతున్నారో వారిని ఎంతో మంది తూలనాడడం జరుగుతుంది. అండ్ వాళ్ళని వేరే వేరే పనులకి ఉపయోగించి వాళ్ళని దేశద్రోహులుగా లేదా వేరే వేరేగా వాళ్ళని తయారు చేయడం జరుగుతుంది. మరి అలా చూసుకుంటే ఈ రోజు మీరు ఈ పొజిషన్లో ఉన్నారంటే తల్లిదండ్రులు కారణం. అలాగా అనాథలైపోయిన పిల్లలు రాజకీయవేత్తలు అయిన వాళ్ళు ఉన్నారు సార్. రాజకీయవేత్తలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే చెప్తున్నానండి. అది కూడా ఒకటి చూసి పట్టుకోకండి. వాళ్ళని కూడా ఎవరైతే పెంచుతారో వాళ్ళని బట్టి అనాథ చేయబడినటువంటి పిల్లలు శాస్త్రవేత్తలు అయిన వాళ్ళు కూడా ఉంటారు. అది బ్యాక్గ్రౌండ్ అండి. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే వారిని తీసుకుంటారు చూడండి, వాళ్ళని పెంచడానికో వాళ్ళని చూసుకోవడానికో కొంతమంది వస్తారు. ఇప్పుడు అనాథాశ్రమం కూడా దే విల్ ఇట్లా అడాప్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ ద్వారా ఇది జరుగుతుంది తప్పితే
నేను చెప్పేది ఏంటంటే అలా కూడా కాకుండా ఉన్నటువంటి పిల్లల పరిస్థితులను మాట్లాడుతున్నాను. చేసుకోవాలన్న ప్రేమ ఒక మనిషికి పుట్టాలన్నా సరే దేవుడి నుంచే రావాలండి. ఒక మనిషిని ప్రేమించాలంటే దేవుడు కృప ఉంటేనే ఒక మనిషిని ప్రేమించగలం. ఒక మనిషి మరొక మనిషిని ప్రేమించాలంటే, మనిషిని మనిషిగా చూడాలన్నా సరే ఆయన ప్రేమ ఆ వ్యక్తిలో ఉంచితేనే దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించగలరు, లేకపోతే ప్రేమించలేడండి. ఇప్పుడు అంతమంది అనాథాశ్రయాలు కడుతున్నారు, అంతమంది బేదలను పోషిస్తున్నారు, అంతమంది పిల్లలను చేరదీస్తున్నారు అంటే అది దేవుని ప్రేమ. ఆ ప్రేమను పెట్టాడు మనిషిలో. ఎందుకంటే మనుషులు దేవుని స్వరూపంలో పుట్టారు కనుక. అది ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా మనిషిలో మంచి ప్రేమ నిజాయితీ ఎంతో కొంత ఉందంటే అది దేవుడి నుంచి వచ్చిందే తప్ప మనిషి అంతటా మనిషిగా తెచ్చుకున్నది కాదండి. నేను చెప్పేదానండి. ఓకే, సరే. మీకు తల్లిదండ్రులకి దేవుడికి మధ్యన తేడా తెలిసింది కదా సార్. తల్లిదండ్రులను మనం 100% నేను చెప్పేది ఒకటే అండి. తల్లిదండ్రులు నాకు తెలిసేది, నేను ఇచ్చే గౌరవం ఒకటే అండి. నాకు నా తల్లిదండ్రుల తర్వాతే దేవుడు, అది ఎవరైనా సరే. సార్ ఎందుకంటే నేను నమ్మేది ఒకటండి, ఏంటంటే వాళ్ళు నా కోసం చేసినటువంటి త్యాగాలు నాకు తెలిసి దేవుడు కూడా చేయలేదు సార్. ఏ దేవుడు చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో నాకు అక్కడ ద్వంద్వార్థాలు కనిపిస్తున్నాయి. నాకు దేవుడు ప్రధానుడండి, ప్రధానుడు. దేవుని తర్వాత అంతటి ప్రేమ ఎవరన్నా పొందుకుంటా నా నుంచి నా తల్లిదండ్రులేనండి. కాబట్టి దేవుడి కంటే కూడా హయ్యర్ స్టేజ్లో నా తల్లిదండ్రులను ఎప్పటికీ పెట్టలేనండి. సపోజ్ మీకు చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, ఫస్ట్ బాధపడేది దేవుడా లేకపోతే తల్లిదండ్రులు అండి? ఏమండి, మీకు ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, ఫస్ట్ బాధపడేది తల్లిదండ్రులా దేవుడా? దేవుడేనండి. ఎలా అండి? ఎలాగ చెప్పమంటారండి? నాకు దెబ్బ తగిలింది అనుకోండి, మా తల్లిదండ్రులు ఏడుస్తారండి. ఏడిస్తే కన్నీళ్ళు కింద పడిపోతాయి, కొంచెంసేపటికి ఆరిపోతాయి. కానీ నేను ఏడ్చినటువంటి, మీరేడ్చినటువంటి ఏడుపు నుంచి వచ్చిన కన్నీళ్ళని దాచుకుంటున్న దేవుడండి. ఏ మత గ్రంథంలో లేని మాట మా గ్రంథంలో ఉందండి. నీ కన్నీళ్ళని నా బుడ్డిలో దాచుకున్నాను అంటే ప్రతి దాన్ని కూడా నేను చూస్తుండనే కదా, మన వేదనని, మన బాధని, మన కష్టాన్ని చూస్తూ ఆయన జ్ఞాపకం దాచుకున్నట్టు ఏది మర్చిపోలేదండి. మన తల్లిదండ్రులైనా నా చిన్నతనంలో జరిగినటువంటి ఆ ఇబ్బందుల్ని, దెబ్బల్ని, గాయాలన్నా మర్చిపోతారు. కానీ నేను ఒక్కసారి విడిచిపెట్టిన ఒక్క కన్నీటి బొట్టును కూడా ఆయన మర్చిపోడండి. సూపర్. అది నా తల్లిదండ్రులు. మీ తల్లిదండ్రులు దాచారు ఎక్కడన్నా మీ కన్నీళ్ళని ఎప్పుడన్నా? లేదండి. ఏమండి, మరి దేవుడు దాచాను. మీకు చూపించారండి ఎప్పుడైనా? 100% లేఖనంలో ఉందండి. చూసారండి మీరు? సార్ లేదండి, అదే అండి, అదే విశ్వాసంతో నేను ఒక మాట చెప్తాను. మీ దేవుడిని మీరు చూసారా? మీ దేవుడిని, మా దేవుడిని. ఇప్పుడు మీరు చూసారా దేవుడిని? మీ తల్లి గారి ప్రేమనే మీరు చూసారా? చూసాను నేను. ఎలా చూసారు? ఇప్పుడు క్రియల్లో చూసారు. అంతే అంతే. ఈ రోజు ఇలా ఉన్నామంటే దేవుడు అదే ప్రేమ అండి. ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు అన్న ప్రత్యేకంగా గాల్లో ఏమి పక్షిలా కనబడదు సార్. అది నా నాసికారంధ్రాల్లో ఊపిరి ఉందంటే దేవుని ప్రేమ అండి. ఈ రోజు నేను మంచోడని, మీరు మంచోళ్ళని ఇంకా బతికొండలేదు సార్. ఆయన మంచోడు కాబట్టి మనల్ని ఇంకా కూడా ఇలా బతికించి ఉంచుతున్నాడు. అది నేను చెప్పదలిచిందండి. ఓకే, సరే. ఇప్పుడు ఇంక మనం, ఎందుకంటే నేను ఈ విషయంలో మాత్రం నేనైతే మీతో ఏకీభవించడం అనేది కొంచెం కష్టం. బట్ నేనైతే ఒక మాట చెప్తాను సార్, నాకైతే దేవుడి కంటే కూడా నా తల్లిదండ్రులు ఎక్కువ. ఖచ్చితంగా నిజంగా నిజమైనటువంటి భక్తి యేసుక్రీస్తు ప్రభు వారిని అనే కాదు, కానీ ఏ దేవుడి మీద అయినా సరే పెరిగితే ఇంక దేవుళ్ళలో లీనమైపోతే, దేవుడి తర్వాత ఇంకా సమస్తమని ఎంచుకుంటే అప్పుడు ఈ మాట మీరు మాట్లాడలేదండి. ఎందుకంటే చాలా మతాల్లో సన్యాసులు అయిపోయేలో ఉన్నారే, తల్లిదండ్రులు విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, కన్న పిల్లలు. నేను అదే తప్పంటున్నాను. ఎందుకు అది అవుతుంది? దేవుళ్ళలో ఆ స్టేజ్కి వెళ్ళిపోతే ఇంక ఏది కనబడదు సార్. అలాగని చెప్పి అలాంటి వారిని దేవుడు విడిచిపెట్టడు, వాళ్ళని పోషించుకుంటాడు దేవుడు, ఎక్కడ విడిచిపెట్టండి. అలా పోషించుకుంటారనే కదా ఇప్పుడు దశంభాగంలో కొత్తిమీరలో కూడా 10% నాకు కావాలని చెప్తున్నారు. ఎవరన్నారండి అన్నమాట? కొత్తిమీరలో 10% అడిగి పాస్టర్లు ఉన్నారా? కొత్తిమీర ఏంటంటే మీ ఇంట్లో ఒకవేళ ఏమైనా పండినా కానీ అందులోంచి దశంభాగం తీసుకొచ్చి దశం వంతు ఆ కూరగాయలు తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టు. నేనైతే వినలేదండి. అది చర్చిలో పెట్టు. ఎవరన్నారు? నా పాస్టర్ ఉన్నాయండి. నేను మీకు కావాలంటే నేను వీడియోస్ ఫార్వర్డ్ చేస్తా. మన ఇంటర్వ్యూలోనే ఆ క్లిప్పింగ్ కూడా నేను ప్రజెంట్ చేసేయడానికి ట్రై చేస్తా. సో అదే కాదు, ప్రతి దానిలో మీరు ఏదైనా చేయండి పని, దానిలో నాకు 10 భాగం ఇవ్వండి అనేసి అన్నారు. సో దీని గురించే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, 1-2 కాదు, ఇంకా చాలా ఉన్నాయి సార్. బైబిల్ అంతా కలిపి మీరు ప్రశ్నిస్తానంటే ఎన్ని రోజులు ప్రశ్నిస్తానంటే అన్ని రోజులే ఉండిపోతాను సార్ నేను. చాలండి.
నేనుంది మీరు అలాంటి ప్రశ్నలు 1,00,000 తీసుకురండి, 1,00,000 2 లక్షల పైన ఉంటాయి, ఇంకా గట్టిగా తీసుకురండి సార్. ఎక్కడైనా ఏ ప్రశ్నలో అయినా సరే నేను తొట్టిల్లిపోయినా, ఎక్కడన్నా నేను చెప్పలేకపోయినా నేను దేవుని వదిలేస్తానండి. సూపర్ అండి. మనం అదే మాట మీద ఉందాం. మనం ఇది ఒక్క ఇంటర్వ్యూ కదండి, మనకి ఇంకా చాలా ఉంది, గట్టిగా ఉండదు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చాలామంది క్రైస్తవులు ఒక చిన్న ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తున్నారు. ఏంటంటే హైందవం వల్ల దేశానికి ఎలాంటి ఉపయోగం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. మరి బైబుల్ వల్ల దేశానికి ఏం ఉపయోగం? హైందువుల వల్ల ఈ దేశానికి ఏ విధమైన ఉపయోగం లేదు అని మాట్లాడిన వ్యక్తి ఎవరండి? ఉన్నారండి, మీ పాస్టర్లో ఉన్నారు. ఆ మాట కరెక్ట్ కదండి. ఆ మాట అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ కదా. ఎందుకంటే ఈ రోజు పాడి పండించి పాడిలో రైతుల్లో హైందువులు ఉన్నారు. ఈ రోజు నా నోటి వరకు ముద్ద వస్తుందంటే ఆ ముద్దకి కారణమైనటువంటి వ్యక్తుల్లో కూడా హైందువులు ఉన్నారు. కరెక్ట్. అది నేను క్రైస్తవులు ఒక్కర్లే బయట పాట పండిస్తున్నారో, గేదె పాలు తీస్తున్నారో, ఈ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు అంటలే కదా. మన భారతదేశంలో అనేక మతాల యొక్క సమకూడులండి. ఈరోజు మనం ఇప్పుడు సోఫా మీద కూర్చున్నామండి. ఈ సోఫా చేసిన వ్యక్తుల చేతులు క్రైస్తవులే ఉండొచ్చు, హిందువులే ఉండొచ్చు. వెనకాల ఉన్న గోడ పెయింట్ వేసినప్పుడు హైందువుడే కూడా ఉండొచ్చు. అంతేగా. అంటే క్రైస్తుడు చేసినయే మనం ఆచరించాలి, క్రైస్తుడు చేసినయే మనం తినాలనేది ఏమి లేదండి. ఒక హైందువుడు వల్ల దేశానికి వచ్చే లాభం ఏమీ లేదు అంటే ఇక్కడ కరెక్ట్ గా. ఇంకొక మాట ఏం మాట్లాడుతున్నారంటే, ఎవరు ఏం చేసినా మేము కొనుక్కుని తింటున్నాం, డబ్బులు ఇచ్చి కొనుక్కుని తింటున్నాం అని మాట్లాడుతున్నాం. నేను ఒక క్వశ్చన్ వేసినప్పుడు, పంట పండాలి అంటే వాళ్ళు పూజలు చేయాలి, పూజలు చేసిన తర్వాత పంట కోతగా ఇదవుతుంది. నేను ఇక్కడ ఒక మాట కంటిన్యూ చేసేస్తాను. సో అంత చేసిన తర్వాత దాన్ని మీరు ఇప్పుడు పబ్లిక్లోకి తీసుకొని వచ్చి మార్కెట్లో కానివ్వండి, మీరు ఇప్పుడు వాడే బుక్ అయినా, పెన్ అయినా, స్కూల్ అయినా, కాలేజ్ అయినా, అన్నిటిలో కూడా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారండి. కాబట్టి భారతదేశానికి హైందవ మతం వల్ల ఉపయోగం లేదనే మాట కరెక్ట్ కాదు. అసలు మతం అనే ప్రస్తావన మంచిది కాదు. రైట్. ప్రతి మనిషి వల్ల కూడా ప్రతి దేశానికి ఉపయోగం ఉందండి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నాడు. మరి ఇంకేంటండి, ప్రతి వ్యక్తి వల్ల ఆ శాఖకి, ఆ డిపార్ట్మెంట్కి, ఆ దేశానికి ఉపయోగం ఉంది, నష్టం అనేది ఉంది. కానీ మతాన్ని బట్టి నష్టం, మతాన్ని బట్టి మేలు అనేది కాదు. మనుషులు అందరి వల్ల మేలు జరుగుతుంది, నష్టం కూడా జరుగుతుంది. మీరు హేమన్ గారా లేకపోతే పాస్టర్ గారా? లేకపోతే హేమన్ ది పాస్టర్ హేమనా? పాస్టర్ హేమన్ అనండి, ఇవాంజలిస్ట్. ఎందుకంటే పాస్టర్ అనే ప్రతి ఒక్కరు కూడా కొంతమంది, అంటే నేను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళట్లేదండి, కొంతమంది దేశాన్ని మొక్కలు చేసి మా భాగం మాకు ఇచ్చేసేయండి అనేవాళ్ళు కొంతమంది తగలడ్డారు. మరి అలా చూసుకుంటే మరి నేను అలాంటప్పుడు, కానీ ఇప్పుడు నేను మీ దగ్గర మాత్రం నేను వింటున్నాను ఈ విషయంలో, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అనేది. అవును. హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఓకే అండి, ఇప్పుడు నాకు ఈ విషయంలో చెప్పండి, ఈ విధంగా మాట్లాడినటువంటి వాళ్ళు పాస్టర్స్ అంటారా? ఏ విధంగా మాట్లాడారు? ఇప్పుడు మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, ఎంతమంది పాస్టర్లు ఏ విధంగా మాట్లాడిన వాళ్ళు? దేశాన్ని మొక్కలు చేయాలన్న వాళ్ళు, దేశాన్ని మొక్కలు చేయాలి, మొక్కలు చేసి మాకు ఇచ్చేసేయండి, మీరు ఏమైనా చేసుకోండి అని మాట్లాడేవాళ్ళు. నాకు ఆ మాట ఎవరన్నారో నాకు ఇప్పటికీ నిజంగా తెలుసు. ఎవరన్నారో నాకు తెలుసు. వెరీ గుడ్ అండి. అసలు తర్వాత మీకే తెలుస్తుంది. నాకైతే వినలేదు సార్. నేను రాధా మనోహర్ దాస్ గారు కూడా ఒకసారి నాతో ఫోన్లో ఈ మాట అన్నారు సార్, పలానా వాళ్ళు అని చెప్పి. నాకు అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు సార్, పేరు కూడా వినలేదు. సూపర్ అండి. నేను వినలేదు సార్, అది కరెక్ట్ కాదండి. అంటే అలాంటి వాళ్ళ గురించి మీరు వెనకపోవడం కూడా మంచిదే. దేశం అనేటువంటిది, భూమి అనేటువంటిది అసలు మనిషికి సంబంధించింది కాదండి, మనది కాదండి అది. మనం ఇక్కడికి వచ్చింది యాత్రికులుగా వచ్చాం, ఎంతలో ఉంటాం అంతలో మాయమైపోతాం. మనం ఏ పాటలు అండి? రైట్. దేశాన్ని మొక్కలు చేయడానికి, దేశం మందనుకోవడానికి, దేశం మాదనడానికి ఎవరికి హక్కు లేదు. ఎందుకంటే దేశాన్ని, భూమిని తయారు చేసింది నీవు నేను కాదు కాబట్టి. రైట్. కాబట్టి మొక్కలు చేయాలన్న హక్కు కూడా ఎవరికీ లేదండి, దేవుడికే ఉందండి. దేవుడు ఎక్కడా కూడా ఏ దేశాన్ని మొక్కలైతే ఏం చేయలేదు. భూమి అంతటిని కూడా ఆయన ఏకరీతిగానే చూస్తున్నాడు. చీకటి మీద వెలుగు మీద కూడా ఏకరీతిగా వర్షం కురిపిస్తున్నాడు. భేదం ఏమీ లేదు సార్. దేశాలు అనే భేదం దేవుడికి లేదండి. దేవుడికి లేదు, కానీ పాస్టర్లకు ఉంది. మనుషులు పెట్టుకున్నారు సరే, అది మనుషులు పెట్టుకున్నారు. ఓకే, వాళ్ళు పాస్టర్లు కూడా కాదు, జస్ట్ మనుషులే. ఆ మనుషులు కూడా మంచి మనుషులు అని చెప్పొచ్చు, ఏం మనుషులు చెప్పాలో ఆయన కూడా అర్థం కావట్లేదు. ఎనీవే, సో అదే కాకుండా ఇప్పుడు పాస్టర్స్ అనేవాళ్ళు దేవుడి రీతిలో ఉన్నారు అని చెప్పి మీ గుండెల మీద మీరు చేసుకుని చెప్పగలరు? అర్థం కాలేదండి నాకు. సరే, మళ్ళీ నేను క్లియర్ కట్గా అడుగుతా. అంటే ఇప్పుడు పాస్టర్ అనేవాళ్ళు దేవుని వైపుగా
ఉన్నారు అని చెప్పి మీ గుండెల మీద చేసుకుని చెప్పగలరా అంటున్నా. కరెక్ట్గా సార్, అది మీరు అడిగేది ఇంకా బాగా అడగచ్చు. మీరు ఇంకా బాగానా? సరే, నా క్వశ్చన్ మీరే అడిగేసేది. మీరు అడగండి. సరే, దేవుడు చూపించినటువంటి మార్గంలో ఈ పాస్టర్స్ అందరూ కూడా ఉన్నారు అని మీ గుండెల మీద మీరు చెయ్యేసుకుని చెప్పగలరా? అంటే దేవుడు ఒక పాస్టర్ని ఎలాగైతే చూడాలి, ఎలాగైతే నిలబెట్టాలని అనుకున్నాడో, దేవుడు అనుకున్న విధంగా ఈ రోజుల్లో ఒక్క పాస్టర్ అయినా ఉన్నాడా అని మీరు అంటున్నారండి. బా, అంటే దాని అర్థం అంతే కదండి. అంటే దేవుడు చూడాలనుకున్న విధంగా అసలు పాస్టర్ అనేవాడు ఉన్నాడా, అలాంటి పరిచయం చేస్తున్నారా, గుండెల మీద చేసుకుని మీరు చెప్పండి అని మీరు అంటున్నారండి. చెప్పండి. నేను అంటానండి, నా వరకు నేను చాలా నమ్మకమైన పాస్టర్ అండి. నా వరకు నేను నమ్మకమైన పాస్టర్, లేదంటే వేరే పాస్టర్ గారి వరకు ఆయన నమ్మకమైన పాస్టర్ గారు. కానీ చాలా మంది నమ్మకమైన పాస్టర్లు ఉన్నారు. జాన్ పాల్ గారి వరకు ఆయన నమ్మకమైనటువంటి పాస్టర్, లేదంటే సో అండ్ సో పాస్టర్ గారి వరకు ఆయన నమ్మకమైన పాస్టర్, లేదంటే వేరే బిల్లి గ్రహం గారి వరకు ఆయన నమ్మకమైన పాస్టర్. ఎవరికి వాళ్ళు చేస్తున్నటువంటి పరిచయను బట్టి మేము నమ్మకంగా పనిచేస్తున్నాము అని అనుకుంటున్నారు. కానీ దేవుని దృష్టిలో ఎవరు నమ్మకమైనటువంటి దాసులు అనేది దేవుడికి తెలుస్తుంది. ఓకే. కాబట్టి ఒక సేవకుడు నిజంగా నమ్మకంగా పాస్టర్గా పనిచేస్తున్నాడా లేదా అనేది మనం అనుకోవడానికి, లేదంటే ఇంకొక పాస్టర్కి నేను బిరుదవడానికి సరిపోనండి. దేవుడికి మాత్రమే నిజమైనటువంటి పాస్టర్ ఎవరో తెలుసండి. కాబట్టి నేను అనుకుంటానండి, వాస్తవానికి వాక్యానుసారంగా చూస్తే ఈ రోజుల్లో దేవుడు చూడాలి, దేవుడు అనుకున్న విధంగా పాస్టర్గా ఉన్న వ్యక్తులు నాకు తెలిసి ఎవరు ఉండకపోవచ్చండి. అది అందులో నేను కూడా ఉండకపోవచ్చండి. దేవుని దృష్టిలో నిజమైన పాస్టర్గా నాకు తెలిసి ఎవరు ఉండకపోవచ్చు అని నేను కోరుకుంటున్నాను. ఎక్కడో ఉంటారేమో, ఎక్కడో 10 మంది చాలు, నాకు ఈ 10 మందే చాలు, ఇంక వేరే సంఘాలు నేను దోచుకోను, ఈ 10 మందికి నేను బోధిస్తాను, ఈ 10 మందిని దేవుడు వచ్చేటువంటి రాకడికి సిద్ధపరుస్తాను, ఈ 10 ఆత్మల్ని దేవుని రాజ్యానికి చేరిస్తే చాలు అనేటువంటి ఒక హృదయంతో, అలాంటి భావనతో చేసేటువంటి వ్యక్తులు కూడా ఉంటారండి, కూడా ఉంటారు. కానీ ఒక పాస్టర్ నమ్మకంగా ఉన్నాడో లేదని ఏ పాస్టర్కి తెలియదండి. కానీ నిజమైన పరిచర్య సేవ ఇప్పుడు లేదు అని నేను అనట్లేదు కానండి, అది చాలా తరాల క్రితం జరిగిన పరిచర్య అండి. అది నిస్వార్థమైనటువంటి పరిచర్య. ఈరోజు సేవలు ఎలా ఉన్నాయండి, ఆ చర్చిలో ఉన్న వాళ్ళందరినీ ఈ చర్చిలోకి లాగేసుకుంటున్నారు, ఈ చర్చిలో ఉన్న వాళ్ళందరినీ ఆ చర్చిలోకి లాగేసుకుంటున్నారు. వాళ్ళలాగండి ఇది కాదు సార్. ఉన్న 10 మందినైనా నమ్మకంగా దేవుని కొరకు కట్టాలి. అది నిజమైన సేవ, దేవుడికి మెచ్చే సేవ, దేవుడికి నచ్చే సేవ అండి. అలాంటి సేవ చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఆ తక్కువ మంది చేసే వ్యక్తులు ఎవరో కూడా ఇంచుమించుగా చాలా మందికి తెలిసే ఉండొచ్చు. అది దేవుడు తెలియాలండి ఎంత నమ్మకమైన సేవ. వాళ్ళకి కాదు కానీ మీకు కూడా తెలిసే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఉన్నారు సార్, నమ్మకమైన సేవకులు ఉన్నారు, నమ్మకమైన సేవకులు ఉన్నారు. అంటే ఒక మనిషిగా ఆ వ్యక్తి యొక్క బోధన బట్టి, ఆ వ్యక్తి బోధిస్తున్న వాక్యాన్ని బట్టి, సువార్తను బట్టి మంచిగా మనకు అనిపించే ప్రమాదం కూడా ఉందండి. వాక్యం మంచిగా చెప్తే సరిపోద్దండి సార్. ఇన్నర్ హార్ట్ అనేది దేవుడు తెలియాలి సార్. ఓకే. హృదయాంతరంగాలు దేవుడు తెలుసండి. మనం అనుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మంచి పాస్టర్ అనుకోవడానికి వీలు లేదండి. నిజమైన స్వచ్ఛమైన నమ్మకమైన పాస్టర్ మనిషి అనుకుంటే ఎప్పటికీ బయటపడ్డండి, దేవుడికి మాత్రమే తెలుస్తుంది. పాస్టర్ అనేవాళ్ళు ఓచకోత కోస్తా అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఓచకోత అంటే అండి? ఓచకోత ఎవరిని కోసారు సార్? కోస్తా అనేసి అన్నారండి. ఎందుకంటే మా యొక్క క్రైస్తవ పాస్టర్ల మీద లేకపోతే క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, మేము ఒక్కసారి బైబిల్ని పక్కన పెట్టామంటే ఓచకోత కోస్తాం అని చెప్పేసి ఒక పెద్ద ఆయన చనిపోయినప్పుడు ఒక పాస్టర్ అన్నారండి అన్నమాట. సో అలా మాట్లాడడం అనేది దేవుడు ఆయన ఎవరైతే చేశారు అని చెప్పి వాళ్ళు ఆ టైంలో బ్లేమ్ చేశారు కదా ఎవరెవరినో. ఆ ఉద్రేకంలో, ఆ కోపంలో ఏదన్నా అంటే ఉండొచ్చు తప్పండి. అలా మాట్లాడడం కూడా కరెక్ట్ అంటారా? కోపం ఉద్రేకంలో మాట్లాడడం కరెక్ట్ అంటారా? మరి అదే మాట్లాడుతున్నాను. సో ఇక్కడ అదే కాకుండా ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు. ఆయన విధానంలో ఆయన గురించి మీరేమంటారు? ఆయన మీద మీ అభిప్రాయం చెప్పండి. అభిప్రాయం అంటే అసలు మీరు రాధా మనోహర్ దాస్ గారు ఇప్పుడు బైబిల్ గురించి చాలా ప్రశ్నలు లేవదేస్తున్నారు అండ్ క్రైస్తవ పాస్టర్లని ఎండగడుతున్నారు. సో దాని గురించి మీరు చెప్పే. ఎండగడుతున్నారా? ఎంతమందిని ఎండగట్టారండి? కొంతమంది ఉన్నారండి, పనికిమాలిన కొంతమంది ఉన్నారు. ఆయన వాళ్ళని ఎండగడుతున్నారా? అంటే రాధా మనోహర్ దాస్ గారి మీద నాకున్న అభిప్రాయం ఏంటి అంతే. ఏం చెప్పాలండి ఆయన మీద అభిప్రాయం? ఒక మాటలో ఒక క్రైస్తవుడిగా, వాక్యం ఎరిగిన వ్యక్తిగా, ఇంకా కూడా గుడ్డితనంలో బ్రతుకుతున్న వ్యక్తి అంటానండి. సత్యం ఇంకా తెలుసుకోకుండా మూర్ఖంగా అజ్ఞానంతో బ్రతుకుతున్న వ్యక్తిని మాత్రమే అనగలను తప్ప
పల్లెత్తి ఒక మాట అని నేను అనడానికి సరిపోను సార్. ఇంకనూ కూడా సత్యంలోకి రాలేకపోయాడు, వెలుగులోకి ఇంకా రాకలేకపోయాడు, నిజమేంటో తెలుసుకోలేకపోతున్నాడు అనేటువంటి మాట ఆయనకి వర్తిస్తుంది తప్ప ఆయన చెడ్డవాడని మంచివాడని అలాంటి వాడని ఇలాంటి వాడని నేను అనడానికి నా మనసు అంగీకరించదో. ఆయన ఎప్పుడూ కూడా నా తండ్రి గారి సమానులను కూడా నేను చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఆయన మీద నాకు చెడ్డ అభిప్రాయం ఎలా ఉంటుంది సార్, యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువకు అప్పచెప్పి చంపేసిన యూదుల కొరకే మేము ప్రార్థన చేస్తుంటాం. ఏ యూదులైతే యేసయ్యని సిలువకు అప్పచెప్పి అర్ధాంతరంగా అనవసరంగా సిలువకు అప్పచెప్పి కొట్టించి చంపేశారో వాళ్ళ కేకల్లో నెగ్గెను గెలిచెను అని ఉందండి. అలాంటి యేసుని సిలువకు అప్పచెప్పిన వ్యక్తులు కొరకే మేము క్షమించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ వీళ్ళని మేము ఎందుకు క్షమించమండి? అర్థం చేసుకోండి. యూదులనే మేము యూదుల కోసం మేము ప్రార్థన చేస్తుంటాం. ఇలాంటి వారు కూడా బాగుండాలని, ఎప్పటికైనా మారు మనసు పొందాలని, నిజాన్ని తెలుసుకోవాలని ఆల్రెడీ 26 ప్రశ్నలు ఇచ్చారు కదా సార్. సమాధానాలు ఫోన్ చేసి మాట్లాడడం కూడా ఇచ్చేసారా? ఇచ్చేసాను, ఫోన్ చేశాను, రికార్డింగ్స్ చేసాడు, తర్వాత చాలా ఇంటర్వ్యూలో మాట్లాడారు ఆయన. ఇంకేం చెప్పాలి అంటే సమాధానం చెప్పేశారని చెప్పారు మీకు? చెప్పేశారంటే నేను ఏమంటారు, మీరు చెప్పేశారని చెప్పేస్తే సరిపోతుందా? మీరు నిజమే యాప్లు అంటే సరిపోద్దా అని కామెడీ చేస్తాడండి. ఓకే, ఆయన పెద్ద ఆయనండి. ఆయన మరి కరెక్టే కదండి, నిమ్మకాయని తీసుకొచ్చి యాప్లు అనకూడదు కదండి. రాధా మనోహర్ దాస్ గారి మీద నాకు ఏ విధమైన కోపం కానీ ద్వేషం కానీ బాధ కానీ ఏమీ ఉండదు సార్. అంటే ఇప్పుడు ఆయన చెప్పేటువంటి ఏవైతే వచనాలు లేకపోతే పదాలు ఉన్నాయో అవి బైబిల్ నుంచి ఒకటే బాధండి. అందరూ మారుతున్నారు కానీ ఇంతకంటే కూడా భయంకరమైనటువంటి విమర్శలు, ఇంతకంటే భయంకరమైనటువంటి దూషణలు యేసు మీద చేసినటువంటి వ్యక్తులు సైతం మారి బలమైనటువంటి టెస్టిమోనీస్, సాక్ష్యాలకి ఈరోజు వాడబడుతున్నారండి చాలా మంది. అలాంటిది బైబిల్లో సౌలు అనే వ్యక్తి అండి పౌలుగా మారాడు. క్రైస్తువుని చంపాడు ఆయన, క్రీస్తుని అనుసరిస్తే కొట్టాడు ఆయన, ఎంతో మందిని ఇబ్బంది పెట్టాడు. అలాంటి వ్యక్తే మారాడు. చాలా మంది నేరస్తులు, చాలా మంది పాపాత్ములు, చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పనులు చేసిన వాళ్ళు సైతం మారారండి. ఈయన కేవలం యేసయ్యని దూషిస్తున్నారు, అందరూ మారుతున్నారు కానీ మా రాధా మనోహర్ దాస్ గారు మాత్రం మారట్లేదు. మా రాధా మనోహర్ దాస్ గారు ఎప్పుడు మారతారా అని చూస్తున్నాను నేనైతే. ఆయన తెలియక నేను అడుగుతున్నాను సార్, రాధా మనోహర్ దాస్ గారు ఇన్ని సంవత్సరాల కాలంలో మీరు ఏం సంపాదించారండి? ఎంతమందిని తిట్టారు, ఎంతమందిని దూషించారు, యేసుక్రీస్తు ప్రభు వారిని అనరాని మాటలన్నీ అన్నారే. ఇన్ని సంవత్సరాల్లో మీరు ఏమి సాధించారు, మీరు ఏమి సంపాదించారండి? ఒకసారి ఆలోచన చేయండి. ఎంతమందిని తిడుతున్నారు, ఎంతగా దేవుని దూషిస్తున్నారే. ఇంతలో మీరు సాధించింది సంపాదించింది ఏమన్నా ఉందా? ఒకవేళ ఉంటే నాకు తెలియజేయమని నేను అడుగుతాను సార్. సూపర్. ఏం సాధించారండి? ఇక్కడ మతాల మధ్యన చిచ్చులు పెడుతున్నారు. అలాగే వేరే మతానికి ఒక శత్రువుగా కనబడుతున్నాడు. ఒక మనిషి చచ్చిపోతే కుల మత ప్రాంత భేదం అనేటువంటి లేకుండా కన్నీళ్ళు పెట్టాలి సార్. ఏ మతానికి సంబంధించినోడైనా, ఏ ప్రాంతానికి సంబంధించినోడైనా, ఏ మతానికి సంబంధించిన వాడైనా సరే చచ్చిపోతే కుల మత భేదం లేకుండా కన్నీళ్ళు పెట్టాలి సార్. అలా కన్నీళ్ళని పెట్టించగలిగేటువంటి బ్రతుకు నిజమైన మానవుని బ్రతుకు అంటానండి. ప్రవీణ్ పగడల గారు చచ్చిపోతే క్రైస్తవులు ఒకలే ఏడలేదు సార్, హైందువులు ఏడిశారండి, ముస్లింలు ఏడిశారండి, ఇతర మతాల్లో వాళ్ళు ఏడిశారండి. బిల్లి గ్రహం గారు చచ్చిపోతే క్రైస్తవులు ఒకటే ఆడలేదు, ప్రపంచం గగ్గోలు పెట్టింది అన్నారు. ఒకసారి ఆలోచించండి. పెద్ద పెద్ద సేవకులు భారతదేశం వచ్చి పరిచయం చేశారు, వాళ్ళ ద్వారాగా అనేక మతాలు లబ్ధి పొందుకున్నారు, వాళ్ళు కూడా ఏడ్చారు సార్. అనేక మతాలు లబ్ధి పొందుకున్నారు, అనేక పాస్టర్లు లబ్ధి పొందుకున్నారండి. ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని అడ్డం పెట్టుకుని మరి ఇప్పుడు సరే అక్కడికి నేను వచ్చే ముందు ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారిది ఎండ్ చేద్దాం. ఇక్కడ ఏంటి, రాధా మనోహర్ దాస్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ బైబిల్లో ఉన్న వచనాలు కాదంటారా సార్? బైబిల్లో నుంచి ఆయన తీయట్లేదు అంటారా? బైబిల్లో ఇందాక నేను అడిగినట్టు ద్వందార్థాలు కానివ్వండి, బూతులు కానీ లేవంటారా? కరెక్ట్. నేను చెప్పేది ఏంటంటే, మీరు ద్వందార్థాలు అలా అని ఎలా మాట్లాడుతున్నారో ఆయనకి అదే విధంగా అర్థమవుతుంది. అది అర్థం కాదు సార్. బైబిల్ అనేది దాన్ని తప్పు పట్టాలని, దానిలో ఏదో రకంగా బయట బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతో చదవకూడదు సార్. బైబిల్ అనేది నాకు ఏం నేర్పించాలనుకుంటుంది, బైబిల్ అనేది నాతో ఏం మాట్లాడాలనుకుంటుంది అనే ఉద్దేశంతో చదివామనుకోండి బైబిల్ అర్థం అవుతుందండి. కాబట్టి వాళ్ళకి ఇవి కొన్ని వచనాలు అవి అర్థం కావట్లేదండి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేవి లేఖనానుసారంగా బైబిల్లో ఉన్న మాటలే, వచనాలే. ఆ వచనాలు వాళ్ళకి అర్థం కాలేదు, మీకు అర్థమయ్యే విధంగా మాట్లాడుకోవచ్చు రండి అంటే వాళ్ళు రారు.
మనం వస్తారా రాధా మనోహర్ దాస్ గారు ఇక్కడికి వచ్చి కూర్చోబెట్టండి. ఆయన ఈ బైబిల్ మీద ఎన్ని వచనాల్లో అయితే ఆయనకి బ్యాడ్ గా తీసుకుంటున్నారో, ఎంతగా అయితే తప్పు తీసుకుంటున్నారో ఆ వచనాలన్నిటినీ నాకు తెలియజేయమనండి. అప్పుడు నేను ఆ వచనం యొక్క భావన వివరణ ఇస్తాను. ఆయన నమ్మినా నమ్మకపోయినా వ్యూవర్స్ చెప్తారు కదా అది కరెక్టా కాదని మీకు అర్థం అవుతుంది కదా. వాక్యం అర్థం కానంతసేపు కూడా తప్పుగానే ఉంటుంది సార్. నేను ఇక్కడ ఇంకొక విషయం అండి, రాధా మనోహర్ దాస్ గారు ఒక బుక్ రాశారండి. ఆ బుక్లో అంటే జనాలు ఆయనకి బెగ్గర్ అనేసి చాలామంది బిరుదులు కూడా ఇచ్చారు. ఎవరు? ఒక బెగ్గర్ ఉన్నారండి, నేను పేర్లు అసలు నాకు ఇష్టం కూడా లేదు. సో ఆయన ఒక రాధా మనోహర్ దాస్ గారు బెగ్గర్ అంటున్నారండి. రాధా మనోహర్ దాస్ గారి యొక్క బుక్ చదివిన బెగ్గర్ గురించి మాట్లాడుతున్నానండి. ఆ బుక్లో రాశారండి ఆయన. ఏదండి? రాధా మనోహర్ దాస్ గారు రాసిన బుక్లో, రాధా మనోహర్ దాస్ గారు రాసినటువంటి బుక్లో ఉన్న కొన్ని అంటే ఒక వచనాన్ని ఒక బెగ్గర్ చదివారండి. ఎందుకంటే జనాలు ఆయనకి బెగ్గర్ అనే బిరుదు ఇచ్చారు. ఎవరండి ఆయన? అంటే ఆయన కూడా మీలాగానే పాస్టర్ అని చెప్తాడు, ఎవాంజలిస్ట్ అంటాడు, లేకపోతే డాక్టర్ అనేసి కూడా ఏదో బిరుదులు కూడా ఉన్నాయి. చదివి ఏమన్నారండి? ఒకటే అన్నారండి. ఇప్పుడు ఏంటంటే అందులో అంత అంటే కొన్ని అర్థాలు ఉన్నాయి కదా, పెడార్థాలు కొంచెం అర్థం కాని బూతులు అనుకోండి, బూతులు అనుకోండి సార్, మనం అర్థం చేసుకోకపోవడంలో లోపం ఉందండి. అంతేనా? సరే అండి, నేను మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ కూడా నేను అడుగుతాను, బట్ ఇది చెప్పండి. సో ఆయన అది చదివిన తర్వాత దానికి ముందు కూడా ఏమన్నా అంటే ప్రపంచంలో సువార్త అంటే బైబుల్ తప్ప వేరే బుక్ పవిత్రమైంది ఏది లేదు అనేసి చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఈ బుక్లో ఉన్నటువంటి పదం చదివిన తర్వాత ఏమన్నారంటే, నేను ఇది చదివిన తర్వాత కూడా చెప్తున్నాను బైబిల్ చాలా పవిత్రమైందని మాట్లాడారు. ఎవరండి? పాస్టర్ గారు. అదండి. సో నాకేమర్థమైందంటే ఇక్కడ తప్పు కనిపిస్తున్నా కానీ ఆ తప్పుని ఒప్పని చెప్పి కరెక్టే అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని నా ఉద్దేశం. తప్పు ఎక్కడ కనబడుతుందండి? బైబిల్లో తప్పులు ఉన్నాయంటున్నారా? అవునండి, ఆ వర్డ్లో బైబిల్లో తప్పులు ఉంటే బైబిల్ కాదండి తప్పు పడవలసింది, పెట్టవలసింది మీరు రాసిన వాళ్ళు కూడా కాదండి. దేవుడే తప్పు దేవుడు అవుతాడండి. బైబిల్లో తప్పులు లేవండి 100% అండి. మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని పక్కా ఒప్పుకుంటారు కదా ఏంటి? బైబిల్లో తప్పులు ఉంటే అసలు అది రాసిన వాళ్ళు కూడా కాదు, దేవుడే తప్పు అవుతాడని చెప్పేసి చెప్తున్నారు. అదే మాట మీద ఉంటారు కదా. సో నేను ఒక రోజు మనం పక్క మళ్ళీ ఒక రోజు కాదండి నేను చెప్తున్నాను. లేదండి, ఒక రోజే అండి, ఒక రోజు పక్క మన ఇద్దరు మళ్ళీ కూర్చోవాలి. నేను ఆ బుక్ తీసుకొస్తా, రాధా మనోహర్ దాస్ గారి బుక్ తీసుకుని వచ్చి మన ఇద్దరం కూర్చుందాం. సార్, బైబిల్ అనేటువంటిది అపార్థం అవ్వడానికి కారణం ఏంటో తెలుసండి? బైబిల్ అనేది మొదటగా మనకు అర్థం కాకపోవడం వల్ల అపార్థం అవుతుందండి. ఓకే, అపార్థం అవ్వడానికి కారణం అర్థం కాకపోవడం. బైబిల్ని అర్థం చేసుకున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఇది నాకు అర్థవంతంగా అనిపించట్లేదు, మీరు అన్నట్టుగా పెడార్థంగా అనిపిస్తుంది, ద్వంద్వార్థాలుగా నాకు అనిపిస్తూ ఉంది, కాబట్టి ఇది నాకు నచ్చలేదు అని చెప్పి బైబిల్ని అర్థం చేసుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు అడిగారు అనుకోండి, దాని మీద మంచి వివరణ ఇస్తారండి. బైబిల్ అంటే తెలియని, బైబిల్ అంటే అర్థం కాని వ్యక్తుల దగ్గర తీసుకెళ్ళి ఈ వాక్యం చూసారా, ఈ వచనం చూసారంటే ఆ వ్యక్తికి ఇంకా తప్పుగా అనిపిస్తుంది. అర్థమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు అడగండి ఆ ప్రశ్నని, అర్థవంతంగా మీకు తెలియజేస్తారు. అర్థమైందండి? అది కేవలం అపార్థం అవ్వడానికి కారణం అర్థం కాకపోవడము. నేను ఒక్కనే బైబిల్ అర్థాన్ని చెప్తున్నాను అనట్లేదండి. బైబిల్ని స్వచ్ఛంగా పరిపూర్ణంగా అర్థవంతంగా అర్థం చేసుకునే వ్యక్తులు చాలా పాస్టర్లు ఉన్నారు. మీరు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది ఎలా కరెక్ట్ అవుతుంది సార్, దీని గురించి మాకు వివరణ ఇవ్వండి సార్, మీరు జస్టిఫై చేయకపోతే బైబిల్ చెడ్డదని మేము చెప్పేస్తాం సార్ అన్నాను. అదే చెప్తున్నానండి. అందుకే ఒక రోజు నేను ఆ బుక్ తీసుకుని వస్తాను, మనం మాట్లాడదాం. ఖచ్చితంగా మీరు చెప్పారు కదా, ఇప్పుడు దానికి అర్థవంతంగా మీరు సమాధానం చెప్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఆ బుక్ నేను మీ దగ్గర రాధా మనోహర్ దాస్ గారిని కానీ బైబిల్ని తప్పు పట్టే వాళ్ళని కానీ తప్పు పట్టట్లేదండి. వారి తప్పు కాదు సార్, వాళ్ళ నేత్రములు ఇంకనూ కూడా ముయ్యబడి ఉన్నాయి. నేత్రములు తెరవబడవలసినటువంటి రోజు ఉంటుందండి, సమయం ఉంటుంది, అప్పుడు అర్థం అవుతుంది సార్. నేను కూడా తప్పు పట్టినటువంటి వ్యక్తినే సార్. బైబిల్ని నాకు అర్థం కాలేదు, నేను మీలాగా అనేక మందిని ప్రశ్నించిన వ్యక్తినే. నాకు అర్థమయ్యే విధంగా దేవుడు నాకు నేర్పిన తర్వాత 100 మందికి అర్థమయ్యే విధంగా నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి నాలాంటి స్టేజ్ లో చాలా మంది ఉన్నారు, వాక్యం అర్థం కాక దాన్ని పెడార్థాలు తీసుకుని ద్వంద్వార్థాలు తీసుకుని తప్పుగా తీసుకునే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మీరు చేయవలసిన పని ఏంటంటే బైబిల్ని బాగా ఎరిగినటువంటి అర్థమైనటువంటి వ్యక్తుల దగ్గర తీసుకెళ్ళి, సార్ ఇది తప్పు కదండి, బైబిల్ ఎలా రాయిచ్చేయండి,
ఇలాంటి మాటలు ఉన్నప్పుడు బైబిల్ ఆ పరిశుద్ధమైన గ్రంథం ఎలా అవుతుందండి, ఆ దేవుడు పరిశుద్ధుడు ఎలా అవుతాడు సార్ అని చెప్పి అందంగా మంచిగా నెమ్మదిగా వెళ్ళి కూర్చున్నారు అనుకోండి, వాళ్ళు చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మీకు అర్థమయ్యే విధంగా బోధిస్తారు. అంతేకాని మనకు అర్థమయ్యిందే కరెక్టు, మేం చెప్పేదే రైటు, ఇది భూతే అంటే భూతే. ఎందుకంటే మీకు అది ఎప్పటికీ అర్థం కాదు. మీకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా అర్థమయ్యే వ్యక్తుల దగ్గరికి వెళ్ళండి. తప్పకుండా అండి. సో అది మీకు అర్థం కాలేదండి, అర్థం కాకపోవడం వల్ల మీకు అపార్థం అవుతుంది సార్. క్రైస్తవ్యం అనేది క్రీస్తు అనేటువంటి దేవుడు ప్రతి ఒక్కరు కూడా లోకానికి అపార్థం అవడానికి కారణం కేవలం అది అర్థం కాలేదు. సేవకులు కూడా అర్థవంతంగా దాన్ని తెలియచేయలేకపోయిన కారణాన్ని బట్టే ఎంతగా బైబిల్ దూషించబడుతుందండి. అందులో అయితే సందేహం లేదు. ఓకే, అదండి. సరే అండి. సరే, ఇప్పుడు మీరు బైబిల్ గురించి అన్ని మాటలు మాట్లాడారు కదా, మీకు యాక్టర్ రాజు గారు అని తెలిసి ఉంటుందండి. యాక్టర్ రాజు గారు? అవునండి, నేను మొన్న విన్నానండి. అవునండి, ఏదో ఇష్యూ జరిగినప్పుడు విన్నాను. ఇష్యూ ఏంటంటే మొత్తం ఒక్కొక్కటి టిష్యూలు పగిలిపోయి చిరిగిపోయినాయండి. సో ఆ టైంలో ఏం జరిగిందంటే అండి, ఆయన అంటే మన ఐరా మీడియాలో ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది నాకు. ఎవరు? యాక్టర్ రాజు గారు. రాజు గారు అని ఆయన? అవును. ఆయన ఒక హైందవుడు కదండి? కాదండి, ఆయన పాస్టర్ అండి. ముందు పాస్టర్ గారు, ఆయన ఒక పాస్టర్. నాకు తెలియదు పాస్టర్ నుంచి అంటే ఈ మధ్యన ఏదో ఒక ఇష్యూ జరిగిన తర్వాత ఆయన ఇష్యూ అంటే అది చెప్పాను కదండి. మామూలుగా కొంతమంది ఇప్పుడు ఇందాక చెప్పాను చూడండి, ఆ పర్సన్ ఎవరో పలానా చదివాడు అని చెప్పేసి ఆయన టిష్యూస్ కూడా చింపేశాడండి. సో ఎనీవే అండి, ఆయన ఒక 15 క్వశ్చన్లు ఇచ్చాడండి. ఈ 15 క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పగలరా ఫస్ట్? సార్ 15 క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పగలనా? 15 తర్వాత చూద్దామండి. 1500 క్వశ్చన్ ఆన్సర్ చెప్పగలనా అంటే నేను ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. కొన్నింటికి సెకండ్లో ఆన్సర్ ఇచ్చేయచ్చు, ఆన్సర్ మీకు అర్థమైపోవచ్చు. కొన్నింటికి 10 నిమిషాల్లో ఆన్సర్ అవ్వచ్చు, అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. కొన్నింటికి 10 నిమిషాలు కూడా సరిపోదు సార్. ఒక విషయం మీద ఒక గంట, ఒక అరగంట క్లియర్గా మాట్లాడుకుంటే, లోతుగా పరిశీలిస్తే కొన్ని అర్థం అవుతాయి. కాబట్టి మీరు వేసే ప్రశ్నలు ఎన్నున్నా వాటికి తగినటువంటి వివరణ, సమాధానం క్షణంలో ఇచ్చేస్తాను. సంపూర్ణమైన వివరణ కావాలంటే దానికి ఖచ్చితంగా సమయం ఉండాలి. 100% మనం ట్రై చేద్దాం. బట్ ఇప్పుడైతే ఈ క్వశ్చన్ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను మీతోటి. సో మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? 2 నిమిషాలు చెప్తారా, 8 నిమిషాలు చెప్తారా, మీ ఇష్టం అది. ఓకే, అప్పుడు మనం అన్ని కంప్లీట్ చేయగలమా, లేకపోతే మరి ఒక ఇంటర్వ్యూ చేద్దామా, అన్నీ కూడా మనం డిసైడ్ చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ నెంబర్ 1, చిన్నపిల్లల చిన్నపిల్లలు మాట వినకపోతాయంట రాళ్ళిచ్చు కొట్టేమన్నా అంట యెహోవా. అవునా? బైబిల్లో ఉందండి అది. చిన్నపిల్లలు మాట వినకపోతే రాళ్ళతో కొట్టేయండి అనేసి ఉందంట. ఆయన ఎందుకు మాట్లాడాడో, బైబిల్ గ్రంథంలో ఏ సందర్భంలో తీసుకుని ఆయన మాట్లాడాడో రెఫరెన్స్ ఏదన్నా మీ దగ్గర ఉంటే ఆ రెఫరెన్స్కి సంబంధించిన వివరణ ఇస్తానండి. ఓకే, ఇప్పుడు అన్నాడు, చేసాడు. అంటే అసలు బైబిల్లో చిన్నపిల్లల్ని రాళ్ళతో కొట్టమని కానివ్వండి, చంపమని కానివ్వండి ఉన్నాయా లేవా? అదొక్కటి. అంటే నా యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రము కూడా ఆటంకపరచుకుడి అని అన్నాడండి. ఇట్టి వారిది పరలోక రాజ్యం అన్నాడు. పిల్లలకి పరలోక రాజ్యంలో అంత గొప్ప స్థానం ఉంటుందని చెప్పిన దేవుడు అండి. అదండి, చిన్నపిల్లల పట్ల దేవుడు చాలా మంచి ప్రేమ, కనికరం, ఉద్దేశం ఉన్న దేవుడు. బైబిల్లో ఈ విధంగా వచనాలు ఉన్నాయా లేవా అది నేను అడుగుతున్నాను. ఏంటి అదే చెప్తున్నాను సార్. మనం కాంటెక్స్ట్ చదవాలండి. మీ పిల్లలు అవిధేయులైన ఎడలా, ఇఫ్ దే ఆర్ స్టబర్న్ అన్నాడండి. స్టబర్న్ అయితే శిక్షించాలి అన్నాడు. అవును. స్టబర్న్ అనేది అవిధేయులు అనే మాట తెలుగులోనే లేదంటే ఇంగ్లీష్ బైబిల్ ఏదో చదువుకున్నట్టుగా పోతే అది వేరే మనకు తప్పుగానే అర్థమవుతుందండి. అలాంటి పదాలు మనం లోతుగా పరిశీలించండి. స్టబర్న్ అంటే ఇంకా మూర్ఖుడు అన్నమాట అండి. ఎంత మూర్ఖుడు అంటే వాయా వరస తెలియనంత మూర్ఖుడిగా, తల్లి పట్ల కూడా ఏ విధమైన వివేచన లేనటువంటి వ్యక్తులు ఒకవేళ అయిపోయి ఇంకా దేవుడుని సైతం ప్రక్కన పెట్టి దేవునికి దూరం చేసే విధంగా ఇలాంటి కొన్ని కాంటెక్స్ట్లు ఉన్నాయండి. ఆ అంటే నేను చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నాను, పెద్దవాళ్ళ వరకు వద్దు. ఓన్లీ చిన్నపిల్లలు, చిన్న పిల్లలండి. చిన్నపిల్లలు ఎక్కడ చంపేమనలేదు సార్. ఓకే, చిన్నపిల్లలు ఎందుకు చంపమంటాడు సార్ ఆయన? యాక్టర్ రాజు గారు ఏంటంటే నెక్స్ట్ టైము వీటి యొక్క ఏవైతే ఏం అడిగారండి మీరు ఇందాక? నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు వాళ్ళు అడిగింది రెఫరెన్స్ చూపించి అడిగారు అనుకోండి, నేను అది చెప్తున్నాను. ఆ రెఫరెన్స్కి నేను వివరణ ఇస్తాను. ఈ మాటని ఎక్కడి నుంచి తీసుకొచ్చారని నాకు చెప్పకుండా
మీరు అలా మాట్లాడితే దానికి వివరణ ఇవ్వలేదు. సరే అండి. కాంటెక్స్ట్ యాక్టర్ రాజు గారితో యాక్చువల్లీ ఏంటంటే ఆయనతో అమాయకుల దగ్గర కూడా ఎవరిని విడిచిపెట్టకుండా అనే మాటను ఉపయోగించాడు. ఓకే, పెద్దవారిని సైతం పశువులు కూడా విడిచిపెట్టకుండా అన్నమాట. ఆ కాంటెక్స్ట్ వేరు. ఎందుకు అక్కడ ఆ మాట ఉపయోగించాడు? అమాలేకులు ఎవరు? అమాలేకులు అనేటువంటి వాళ్ళు అంతక్రూరులా? అమాలేకులు అంతక్రూరులు అయితే అమాలేకులు మాత్రమే చంపాలి కానీ వాళ్ళు పశువులను కూడా ఎందుకు చంపమన్నాడు? ఇది మనం ఆలోచిస్తే, దాని మీద పరిశీలన చేస్తే దాని వివరణ బయటకు వస్తుంది. అంతేగాని పిల్లలు చంపేమన్నాడు, ఎవరిని వదిలేద్దన్నాడు, ఒక్క మాట పట్టుకొని మీరు వేలాడితే అర్థం కాదు సార్. సరే, పెద్దది ఉంటుంది సార్. సరే అండి, ఎంత పెద్దది ఉన్నా కానీ అమాలేకులు అనేటువంటి వాళ్ళు ఇశ్రాయేలుకి విరోధులండి, శత్రు దేశస్తులండి. వాళ్ళని ఎవరిని విడిచిపెట్టకుండా చంపమన్నాడు. అక్కడనే కాదు, మన వెనకటి తరాల్లో చూసినా రాజులు శత్రు దేశాల మీదకి వెళ్ళినప్పుడు అదే చేసుకొచ్చారు. ఎందుకంటే అక్కడ ఉన్న శత్రువు రేపు మళ్ళీ పెద్ద శత్రువు అయిపోతాడు, చిన్నోడైనా ఇంకోటైనా అనే విధంగా. కాబట్టి ఆ మాటలు ఎందుకు ఉపయోగించాడు? మరి అక్కడ అమాలేకీల దగ్గర పిల్లలు పెద్దలనే కాకుండా వాళ్ళు పశువులు కూడా చంపమన్నాడు. అయితే పశువులు కూడా పాపం చేస్తున్నాయా? పశువుల్లో కూడా ఏదన్నా ఉండకూడనిది ఏదన్నా ఉందా? పశువులు ఏం తప్పు చేసినని ఆలోచన చేస్తే దాని మీద స్టడీ చేస్తే అసలు అమాలేకీల యొక్క పశువుల యొక్క ప్రత్యేకత ఏంటనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి లాంగ్ సబ్జెక్టులు అండి అన్ని. ఇలాంటి ఏదైనా ఒక ప్రశ్న తీసుకొస్తే 1 గంట మీకు సంపూర్ణ వివరణ ఇస్తాను. చాలండి. సో చంపడం కరెక్టేనా అన్నదానికి మీరు చెప్పింది ఏంటంటే రిఫరెన్స్ ఉంటే చెప్పగలను. ఆ రిఫరెన్స్ బట్టి నేను చెప్పగలను. సరే అండి, చెప్పండి. యేసు ప్రభు మనుషుల కోసం చనిపోతాడు అని ఉపమానంగా కాకుండా డైరెక్ట్గా ఉందా? ఉంటే బైబిల్ అండి, బైబిల్లో యేసు ప్రభు మనుషుల కోసం చనిపోతాను అని ఉపమానంగా కాకుండా డైరెక్ట్గా ఉందా? ఎక్కడ? బైబిల్లో కొత్త నిబంధనలో కావాలా పాత నిబంధనలో? ఎక్కడైనా సరే బైబిల్ అంటే బైబిల్ నిబంధన స్టార్టింగ్ లో ఉంటే, పూర్తి క్వశ్చన్ అండి ఇది. ఉంటే యేసుని విచారణ సమయంలో ఎందుకు అవి రెండు ఆ ప్రస్తావన లేదు? ఆ రెండు వేస్ట్. ఆ రెండు కలిపి మాట్లాడేవి కాదండి. యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పండి మనుషుల కోసం చనిపోతానని ఉందా లేదా? ఉపమానంగా కాకుండా డైరెక్ట్ గా ఉందా? కొత్త నిబంధనలో కావలసిన ఉన్నాయి, ఉపమానంగా కాదు, వచనాలే ఆధారంగా ఉన్నాయి. ఇదిగో సర్వమానవాల కోసం కూడా బలి అవ్వవచ్చినటువంటి దేవుని గొర్రె పిల్ల స్టార్టింగ్ కొత్త నిబంధనలో మీకు కనబడుతుంది. దేవుని గొర్రె పిల్ల ఆయన గొర్రె పిల్ల వలె బలివ్వబడ్డటువంటి శిలువ మీద మానవాళి కోసం. ఇలాంటి రిఫరెన్స్లు బైబిల్లో లెక్కలేనండి. ఒకవేళ పాత నిబంధనలో కావాలంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివితే ఆ అధ్యాయం అంతా కూడా ప్రవచనాత్మకమైనటువంటి మాట అండి. యేసుక్రీస్తు ప్రభు వారి గూర్చి ముందుగానే ప్రవచిస్తూ దేవుడు వస్తాడు, దైవం వస్తుంది, మానవుడిగా వస్తాడు, మన అతిక్రమమును బట్టి, మన దోషమును బట్టి, మన పాపమును బట్టి ఆయన నలగొట్టబడతాడు, విరగ్గొట్టబడతాడు, దూషించబడతాడు అనేటువంటి మాటలు పాత నిబంధన గ్రంథంలో 53 యెషయాలో అధ్యాయం అంతా స్పష్టంగా రాసిందండి. లేదండి నాకు ఒక 100 రెఫరెన్స్లు ఇస్తానే కానీ నేను ఊరుకోనంటే 100 కాదు 200 రెఫరెన్స్లు ఇస్తానండి. ఇవన్నీ సండే స్కూల్ పిల్లల్ని అడిగేట్టుగా అడుగుతున్నట్టుండి ఆ యాక్టర్ రాజు అన్న ఆయన. ఉంటే యేసుని విచారణ సమయంలో ఎందుకు ఆ ప్రస్తావన తీయలేదు? ఏం ప్రస్తావన చేయలేదు? ఈయన చనిపోవడానికి వచ్చాడు అని మనుషుల కోసం. ఎవరు చేయలేదు? యేసు ప్రభువుని అక్కడ ఆయన్ని క్వశ్చన్ చేస్తారు కదండి రాజు ముందు. ఆ టైంలో విచారణ సమయంలో ఎందుకు తీయలేదు అని అంటున్నాడు అందరి ముందు. విచారణ సమయంలో ఎందుకు తీయలేదు? నేను మా మనుషుల కోసం చనిపోవడానికి వచ్చాను అని ఎందుకు తీయలేదు? ఆయన అక్కడ ఎందుకు ఉపయోగించలేదండి? అక్కడ సువార్త ప్రకటించలేదండి. ఇప్పుడు ఆయన సిలువకి అప్పచెప్పబడినప్పుడు, రోమన్ సైనికులు ఆయన్ని వీడ్చుకొని వెళ్ళిపోతున్నప్పుడు, పిలాతు దగ్గర నిలబెట్టినప్పుడు సువార్త చెప్పడానికి ఆయన అక్కడ నిలబడలేదు. సువార్త కాదు, సిలువకి తనంతటగా తాను అప్పచెప్పుకోవడానికి సిద్ధపడి ఉన్న వ్యక్తి అండి ఆయన. అంతేకాని సువార్త ప్రకటించేసాడు. అప్పటికే సువార్త ప్రకటించేసాడు 3.5 సంవత్సరాలు. అక్కడ గలియా, సమరియా, ఇజ్రాయెల్, జెరూసలేం అంతా సువార్త ప్రకటించేసుకున్నాడు. చెప్పవలసిందంతా చెప్పేసుకున్నాడు. ఇప్పుడు సిలువకి అప్పచెప్పబడేటువంటి సమయానికి వచ్చాడు. అక్కడ సువార్త చెప్పే సందర్భం కాదండి. ఆయన అన్నాడు, నువ్వు యూదులు రాజువేనా అంటే ఆయన ఏమన్నాడండి? అవును, నీవన్నట్టే.
పరలోక రాజ్యము వచ్చుట నువ్వు చూస్తావు, తండ్రి కుడి పార్వస్యము నేను కూర్చోవడం చూస్తావు. ఎవరు అనగలరండి ఆ మాట? దేవుడు కాకుండా ఏ మనిషి అయినా అనగలడా? పరలోక రాజ్యంలో వచ్చినప్పుడు నువ్వు చూస్తావని ఎవడైనా ఏ మనిషి అని నాకు మళ్ళీ ఇంకొక డౌట్ ఇక్కడ మళ్ళీ రేజ్ అయిందండి. ఇందాక నేను అడిగినప్పుడు ఒక్కడే దేవుడు అని చెప్పారు, మరి ఇక్కడ మళ్ళీ కుడి పార్శ్వం మీద కూర్చోబడ్డట్టు నువ్వు నన్ను చూస్తావు. దేవుడు ఒక్కడే, మళ్ళీ ఒక్కడే. ఏ విధంగా ఒక్కడే? అది ఏ విధంగా నేను చెప్తున్నాను సార్. ముగ్గురు కాదు. దీని మీద నేను వివరణ ఇచ్చాను. ఆత్మ ఒక్కటే, ఆత్మ ఒకటే. ఆత్మ నుంచి పని చేయడానికి వచ్చినటువంటి శాఖలు ఉన్నాయండి. నేను వివరణ ఇచ్చాను సార్ వీడియో. అంటే మూడు రకాలైన దేవుడు. కుడి పార్శ్వం మీద కూర్చున్నట్టు నువ్వు చూస్తావని మాట్లాడారు కదా. నేను చెప్తున్నాను సార్, సింపుల్గా చెప్తున్నాను. తండ్రి వేరండి, కుమారుడు వేరండి, పరిశుద్ధాత్ముడు వేరండి. ఈ ముగ్గురులో ఉన్న ఆత్మ ఒకటేనండి. ముగ్గురులో ఉన్న ఆత్మ ఒకటే. మీ ఆత్మ వేరు, నా ఆత్మ వేరు. మా అమ్మగారిలో ఉన్న ఆత్మ వేరు, మా నాన్నగారిలో ఉన్న ఆత్మలు వేరు. ఎవరి ఆత్మలు వాళ్ళల్లో ఉంటాయి. కానీ ఈ ముగ్గురులో పనిచేసేది ఒక్క ఆత్మే, ఒక్క ఆత్మే. ఈ ముగ్గురులో పనిచేసేది మూడు రకాలైన ఆత్మలు అనుకోండి, అప్పుడు 3 దేవుళ్ళు అవుదురు. నేను చెప్పేది అదే. 7 ఆత్మలు కలిగి ఉన్న దేవుడు అని ఉందన్న వాక్యంలో. దీని మీద నేను వివరణ ఇచ్చాను సార్. నేను వివరణ ఇచ్చాను. ప్రపంచంలో ఎవరో కూడా ఇచ్చి ఉంటారండి వివరణ. అంత అద్భుతమైన వివరణ ఇచ్చాను. అది 2-3 సెకండ్లో అయ్యేది కాదండి. దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కటే. ఆ ఒక్క ఆత్మ నుంచి వచ్చినాయి తప్ప 3 రకాలైన దేవుళ్ళు కాదు, 3 రకాలైన ఆత్మలు అసలు కాదు. యాక్టర్ రాజు గారు వింటున్నారు కదా, ప్రతి సమాధానం ఇట్లా ఉంది. సరే, నెంబర్ 4కి వెళ్ళిపోతున్నానండి. యెహోవా కన్యత్వ పరీక్ష సభ్య సమాజానికి సిగ్గుచేటు కాదా? యెహోవా కన్యత్వ పరీక్ష సభ్య సమాజానికి సిగ్గుచేటు కాదా? ఆ వచనం వల్ల ఎంతో మంది స్త్రీలు చనిపోవడం జరిగింది. ఎక్కడ చచ్చిపోయారు? దానికి యెహోవా బాధ్యత వహిస్తాడా? ఇప్పుడు ఆయన అడిగారండి, కన్యపురం ఎంతమందికి ఉంటుంది? కన్యత్వ పరీక్ష దేవుడు చేయించడం కరెక్టా కాదా? కన్యత్వం లేకపోతే చంపించడం కరెక్టా కాదా? ఎంతమంది స్త్రీలు బలైపోయారు కన్యత్వాన్ని కోల్పోవడం వల్ల? తప్పు కదా అని మీరు అంటున్నారు. ఎంతమంది ఎన్ని చోట్ల దేవుడు కన్యత్వం కోల్పోతే చంపించేశాడు అది చూపించమనండి, రెఫరెన్స్ అది మాట్లాడమనండి. ఏమండి ఎందుకు ఆ మాట ఉపయోగించబడిందో తెలుసా సార్? జాగ్రత్తగా ఉంటారండి. వాళ్ళ శరీరాలను పాడు చేసుకోకుండా, వారి యొక్క కన్యత్వాన్ని పాడు చేసుకోకుండా, అల్లర చిల్లరలుగా తిరగకుండా, నచ్చినోడితో పోకుండా, భర్త వచ్చే సమయం వరకు కూడా వర్జిన్గా ఉండాలి, లేకపోతే మమ్మల్ని చంపేస్తారా బాబు అనే భయం కల్పించడానికి ఆ మాట అక్కడ ఉపయోగించడండి. ఇప్పుడు ఒక మగాడిగా మీరైనా నేనైనా ఎవరైనా మనకు వచ్చేటువంటి భార్య ఎలాంటి భార్య ఉండాలని కోరుకుంటాం? గుణవతి ఉత్తమరాలే ఉండాలనే కదండి కోరుకుంటాం. ఒక వర్జిన్ అయి ఉంటేనే నా భార్య బాగుండనని కోరుకుంటాడు తప్ప, ఒక 100 మందితో 1000 మందితో తిరిగినటువంటి వ్యక్తి నాకు భార్య అవ్వాలని ఏ పురుషుడు కూడా కోరుకోడండి. రైట్, కోరుకోడు కదా సార్. అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, ఏ ఆడపిల్ల కూడా పెళ్ళిడు వచ్చేంత వరకు, భర్త వచ్చేంత వరకు వారి శరీరాలు పాడు చేసుకోకుండా, సెక్షువల్ రిలేషన్షిప్స్ అనేటువంటివి పెట్టుకోకుండా, ఇల్లీగల్ అఫైర్స్ అనేటువంటివి పెట్టుకోకుండా ఉంటారని, పెళ్లి చేసుకునేటువంటి సమయంలో ఈ పరీక్ష పెడతారు కదా, ఈ పరీక్షలో కానీ నేను ఓడిపోతే నేను చచ్చిపోతాను కదా అనే భయంతో అయినా జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు పెట్టిందే తప్ప ఎందుకు చంపేస్తాడండి దేవుడు? ఓకే, అంటే అప్పుడు నిజంగా పరీక్షలు ఉండేవా? కొత్త నిబంధన కాలానికి సంబంధించింది కాదు సార్. పాస్టర్లు ఎవరన్నా బోధిస్తున్నారు అదేమన్నా? చర్చిల్లో ఎక్కడన్నా ఇలాంటి నియమాలు ఉన్నాయా? లేకపోతే పాస్టర్లు క్రిస్టియన్ మ్యారేజ్ చేస్తున్నారు. క్రిస్టియన్ మ్యారేజ్ చేసేటప్పుడు పెళ్లి కుమారుడి దగ్గర తీసుకొచ్చేటువంటి పెళ్లి కుమార్తెనమ్మా నువ్వు వర్జినవేనా, నీ కన్యత్వం పోగొట్టుకున్నావా నిలబెట్టుకున్నావా, ఒకవేళ నువ్వు కన్యవు కాదంటే చెప్పే, లేదంటే నిన్ను చంపేస్తాం అని ఎవరన్నా అంటారండి? పోనీ అంటే చూపించండి. ఎప్పుడో 4-5 వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ సంస్కృతి మనుషుల్ని జాగ్రత్త పరచడానికి, పరిశుద్ధంగా బ్రతికించడానికి, నీతిగా బ్రతకడానికి దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞలే తప్ప వాళ్ళని చంపడన్న ఉద్దేశం దేవుడిది కాదు. నేను అందుకే చెప్తున్నాను సార్, బైబిల్ని మనం ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా చదివితే మనకు అర్థమవుతుంది, అర్థమైన వ్యక్తుల్ని అడిగితే అర్థమవుతుంది తప్ప లేదంటే ఎప్పుడు కదా అపార్థం అయిపోతుంది సార్. సరే అండి. ఇప్పుడు మీకు పెళ్ళి అయింది కదా, పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు, 2 అబ్బాయిలు అమ్మాయిలా? అవన్నీ గుర్తండి. సరే, ఇప్పుడు నాకు
నాకు పాప బాబు అనుకోండి సార్. నా పాప వయసుకు వచ్చిందండి, మెచ్యూర్ అయిందండి. మా అమ్మాయి ఇంటర్ కాలేజో 10th వచ్చింది. నేను తండ్రిగా లేదంటే నా భార్య తల్లిగా, అమ్మ వయసు అలాంటిది, తెలియని కోరికలు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి, రోజులు బాగాలేదు, పాడు రోజులు అమ్మ, ఏ మాగాన్ని నమ్మకమ్మ, నీ శరీరాన్ని పాడు చేసుకోకమ్మా, అక్కడికి వెళ్ళొద్దమ్మా ఇక్కడికి వెళ్ళొద్దమ్మా అని చెప్పే జాగ్రత్తలు మంచివా కాదా? మంచి. అదే చెప్పాడండి అక్కడ దేవుడు, అదే చెప్పాడు. నువ్వు కన్యత్వాన్ని పోగొట్టుకోవడం వల్ల నీకు చాలా నష్టం వస్తుంది, కాబట్టి భయంతో అయినా జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతో అది పెట్టడమే తప్ప చంపాలన్న ఉద్దేశం దేవుడికి లేదు సార్. ఓకే, అది ఇక్కడ నెంబర్ 5 అండి. దావీదు భార్యలను భార్యలను కదా, దావీదు భార్యలను కొడుకులకు యెహోవా ఎందుకు అప్పగించాడు? ఇది వ్యభిచారం కాదా? పురిటి బిడ్డను చంపడం కరెక్టేనా అనేసి అడుగుతున్నారు సార్. దీని మీద నేను చాలాసార్లు మాట్లాడాను సార్. నేను పర్లేదు, చాలా సార్లు మాట్లాడాను. ఇప్పుడు ఆయన అడిగినటువంటి ఆ క్వశ్చన్లో 3 సందర్భాలు ఉన్నాయండి. ఓకే, 3 సందర్భాలని ఒకే క్వశ్చన్ రూపంలో అడుగుతున్నారు. ఒక్కొక్క సందర్భానికి ఒక్కో రకమైన వివరణ, ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, కాబట్టి 3ంటిని ఒకే రకంగా నేను సమాధానం చెప్పినది నీకు అర్థం కాదు సార్. ఆయన దేవుడై ఉండి పిల్లల్ని అలాగే ఎందుకు చేశాడు అనే క్వశ్చన్ కనబడుతుంది. అలాగే దేవుడై ఉండి దావీదు గారి యొక్క భార్యలను పిల్లలకు అప్పచెప్పడం ఏంటి అనే క్వశ్చన్ అక్కడ కనబడుతుంది. వాళ్ళు అడగడమే తప్ప ఎక్కడైనా దేవుడు, ఎక్కడైనా ఇది కూడా భయపెట్టేటువంటి మాట, దావీదు నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ వెనకటి తరాన్ని బట్టి నువ్వు దుఃఖపడతావు, నువ్వు ఘోషిస్తావు, నువ్వు ఏడుస్తావు నీ బిడ్డల యొక్క జీవితాన్ని బట్టి అని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ దావీదుని హెచ్చరించాడండి. కానీ ఎక్కడ దేవుడు అంతటా దేవుడు దావీదు యొక్క భార్యలను తన కుమారులకు అప్పచెప్పినట్టుగా ఎక్కడ లేదు. ఓకే, ఉపపత్నితో ఆ కుమారుడు వ్యభిచారం చేస్తాడో దానికి కారణం కూడా కొడుకు కాదండి. ఆ కుమారుడు పక్కనున్న చుట్టం దావీదు మీద ఉన్న కోపంతో ఉసుగొలుపుతాడు. ఈ వ్యక్తితే ఈ దావీదు కొడుకు అని పడుకుంటే దావీదు ఇంకా నలిగిపోతాడో, ఇంకా బాధపడతాడో, ఈయన ఇంకా బాధ పెట్టచ్చు అనే ఉద్దేశంతో దావీదు కొడుకును వాడుకుంటాడు పక్కనున్న వ్యక్తి. అది పరిస్థితి తప్ప అది మీరు ఆలోచించాలి సార్. దేవుడు ఎక్కడ పంపించలేదు. అది దావీదు కొడుకంతటా దావీదు కూడా కాదండి, ఒక వేస్ట్ గాడు అలాగా ఆ వ్యక్తిని రెచ్చగొట్టి చేయించిన పని. ఓకే, అది కూడా సందర్భానుసారంగా లేఖనానుసారంగా మాట్లాడుకోవలసిన మాటలు. నేను అదే చెప్తున్నాను సార్. వీళ్ళకి సగం చదివేస్తే ఇలాగే ఉంటాయండి. కూర్చోమనండి, నేనే కాదు చాలా మంది పాస్టర్లు ఉన్నారు, కూర్చోమనండి. తప్పకుండా అండి, ఆన్లైన్లో మీతో మాట్లాడటానికి రెడీగా ఉంటారు నాకు తెలిసి, నేను మాట్లాడతాను. యూదా గోత్రం పవిత్రమేనా? ఏంటి యూదా గోత్రం పవిత్రమేనా? గోత్రం జన్మలోనే పవిత్రత లేదు, గోత్రాల్లో పవిత్రత ఎలా ఉంటుందండి? మనిషి జన్మత పాపి, గోత్రాలు మనుషుల వల్ల వచ్చినాయి. పవిత్రత పరిశుద్ధత అనేది దేవునిలో మాత్రమే ఉండేది, గోత్రాల్లో ఉండదండి. మనుషుల్లో పవిత్రత అనేది ఉండదు సార్, దేవుళ్ళలో ఉంటుంది. ఆ పవిత్రతని మనం తీసుకొని అటు రీతిలో మనం బతకడానికి ప్రయాసపడాలన్న దేవుడు ఒక ఉద్దేశం. యోధా గోత్రం పవిత్రమైందా కాదా అంటే అసలు మనిషి జన్మలోనే పాపం ఉందన్నప్పుడు గోత్రంలో పవిత్రత అపవిత్రత అనేది ఉండదు. ఆయన ఎందుకు అడిగారో ఈ ప్రశ్న నాకు తెలుసండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడైతే అలాంటి గోత్రం నుంచి ఎందుకు వచ్చాడని చెప్పి అందుకు అడిగాడు ఆయన. మీకు అర్థం కాలేదు సార్. దీని మీద నేను మాట్లాడేసిన సందర్భాలు చాలా ఉన్నాయి సార్, బోల్డ్ అని సార్లు మాట్లాడాను. ఓకే అండి, సరే. అయితే నాకు ఇంకొక క్వశ్చన్ వచ్చిందండి. ఇప్పుడు యేసు ప్రభువుని వెంబడించాలంటే బాప్టిజం తీసుకోవాలి, బాప్టిజం తీసుకుంటే పాపాలన్నీ పోతాయి, రైట్? బాప్టిజం తీసుకుంటే పాపాలు పోవు సార్. బాప్టిజం తీసుకుంటే పాపాలు పోవు సార్. బాప్తిసానికి ముందు మారు మనసు పొందాలండి. పాపాలు బాప్తిసం తీసుకుంటే పోవు సార్. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా పాపాలు చేస్తారండి. అవునండి. బాప్తిసం తీసుకుని పాపం చెయ్యడు అంటే పెద్ద అబద్ధం. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎక్కువగా శోధనలో పడిపోతుంటారు, పాపాలు చేస్తూ ఉంటారు. అలా పడకూడదు. బాప్తిసం తీసుకుంటే పాపాలు క్షమించబడవు. ఓకే, తన అతిక్రమాన్ని తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకొని, ప్రభువా తప్పు అయిపోయింది క్షమించండి, ఇంక నేను ఎప్పటికీ కూడా చెయ్యను అని ఆయన దగ్గర పశ్చాత్తాపడితే ఆయన క్షమిస్తాడు, నీకు నూతనమైనటువంటి ఆత్మరక్షణ అందిస్తాడు. అంతేకాని మళ్ళీ క్షమాపణలు పొందుకొని మళ్ళీ పాపాలు చేస్తుంటే
ఇంకా ఆ వ్యక్తి చచ్చిపోయే సమయానికి కూడా పాపంలోనే చచ్చిపోతే భయంకరమైన పరిస్థితి అండి. ఓకే. బాప్తీసం కాదండి తీసుకోవాల్సింది, మారు మనసుతో కూడిన బాప్తీసం కావాలండి. ఓకే. పాము పొర విడుస్తూ ఉంటుందండి సార్. పాము ఎన్నిసార్లు పొర విడిచినా అది పాముగానే అవుద్ది తప్ప పావురం అవదండి. మనిషి పాపం అనే పొరని విడిచిపెట్టి పరిశుద్ధత అనే జీవితంలోకి వెళ్ళాలి. అంతేగాని 100 సార్లు ప్రభువా నేను పాపిని నాకు క్షమించండి అని పాపాలను ఒప్పుకుంటూ విడిచిపెట్టిన పాపాన్నే మళ్ళీ మళ్ళీ చేస్తాడు అనుకోండి, ఆ వ్యక్తిని దేవుడు క్షమించడండి. పాపాన్ని విడిచిపెట్టాలి, ఒప్పుకొని పూర్తిగా ఇక నుంచి పరిశుద్ధమైన జీవితంలో బతకగలగాలి. అట్టి వాళ్ళకి దేవుని రాజ్యంలో స్థానం ఉంటుందండి. బాప్తీసం పొందుకున్న వాళ్ళందరూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోరు సార్. నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాపం పొందుకున్న, ఆత్మరక్షణ పొందుకున్న వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారు. మీరు అనుకుంటున్నారు బాప్తీసం తీసుకున్నవాడు మాత్రమే రక్షించబడును అనే మాటను పట్టుకుని బాప్తీసం పొందుకున్న క్రైస్తవులు అందరూ పరలోకానికి వెళ్ళిపోతారంటే పెద్ద పచ్చి అబద్ధం. బాప్తీసం తీసుకున్నవాడు పరలోకానికి వెళ్ళాడు, గుర్తుపెట్టుకోండి. ఇందాక మీరు రతన్ తాత గారి దగ్గర గురించి మాట్లాడిన మాట ఇది మీకు బాగా అర్థం అవుతుంది. బాప్తీసం తీసుకుంటే పరలోకం వెళ్ళం. వాక్యానుసారమైన రీతిలో మన జీవితాలు కట్టుకుంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వారూప్యంలోకి మనం వెళ్తే, ఆత్మలు ఫలిస్తే వాళ్ళు వెళ్తారు తప్ప బాప్తీసం తీసేసుకుంటే పరలోకానికి వెళ్ళిపోవడం అనేది తప్పు. అందుకే మీరు చాలామంది నమ్మి బాప్తీసం తీసుకుని వాడు రక్షించబడ్డం, నమ్మని వానికి శిక్ష విధించబడ్డం అనే మాట మీకు అలా అర్థమవుతుందండి. అసలు బాప్తీసం తీసుకున్న 1,00,000 మందిలో 99,000 మంది నరకంలో ఉంటారండి. క్రైస్తవులే 99,000 మంది నరకంలో ఉంటారు. నేను ఇప్పుడు చెప్తున్నాను, 1,00,000 క్రైస్తవుల్లో పరలోకం వెళ్ళేది 1000 మందే. 1,00,000 క్రైస్తవుల్లో పరలోకం వెళ్ళేది 1000 మందే. 99,000 మంది క్రైస్తవులు బాప్తీసం తీసుకున్న వాళ్ళు వెళ్ళరు. ఎప్పుడు? వాళ్ళు నిజమైన మారు మనసు పొందకపోతే. అందుకే చెప్తున్నానండి, క్రైస్తవులు అందరూ పరలోకం వెళ్ళరు సార్. దేవుడు ఏదైతే మాకు ఇచ్చాడో, వాక్యాన్ని అందించాడో, ఆ విధంగా మేము బ్రతికినప్పుడు, అవి మా జీవితాలు అలవాటు చేసుకున్నప్పుడు, దేవునిలాగా మా ప్రవర్తన, మా ఆలోచన, మా హృదయం ఇంక దేవుని స్వారూప్యంలోకి మారిన క్రైస్తవుడు వెళ్తాడు తప్ప ఎవడో దేవుని దగ్గరికి వెళ్ళడో చాలా కష్టం. అది మాట చెప్తున్నాను చూడండి. 1000 మంది పాస్టర్లు ఉంటే అందులో 900 మంది పాస్టర్లు పరలోకం వెళ్ళరు సార్. 1000% రైట్. నిజం సార్, అది కరెక్ట్ అండి. మీరు అలాగ భ్రమపడుతున్నారండి. బాప్తీసం తీసుకుంటే పరలోకం అనేది తప్పండి. రైట్. బాప్తీసం కాదు సార్, నిజమైన ఆత్మరక్షణ, మారు మనసుతో కూడినటువంటి రక్షణ కావాలి. కరెక్ట్. ప్రతి క్రైస్తవుడు పరలోకానికి వెళ్ళడో. ఫలించని ప్రతి చెట్టు కూడా నరికివేయబడును, మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడును ఉంది బైబిల్లో. అదండి 2 మార్గాలు ఉన్న, ఒకటేమో ఇరుకు మార్గం, ఒకటేమో విశాల మార్గం. విశాల మార్గంలో నడిచే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. కట్టుదిట్టమైన, క్రమమైన, నిష్టైనటువంటి భక్తి చేసే క్రైస్తవ్యం చాలా తక్కువ. వీళ్ళల్లో కూడా చాలా తక్కువ మంది వెళ్తారు సార్. ప్రతి క్రైస్తవుడు పరలోకం వెళ్ళడు. బాప్తీసాన్ని ఎవరైతే తీసుకోకుండా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే దూషించారో వాళ్ళల్లో ఈ బాప్తీసం పొందుకునే క్రైస్తవులు కూడా ఉంటారు. మారు మనసు పొందకుండా చచ్చిపోతే. మీరు పరలోకానికి వెళ్తారంటారా? పరలోకం వెళ్తా ఏంటి, నేను ఎలాంటి ఉన్నా నా దేవుడికి తెలుస్తా. నేను పరలోకానికి వెళ్తానా లేదా అనే దానికంటే నేను పరలోకానికి వెళ్ళడానికి నేను యోగ్యుని కాదు సార్. నేను ఇంకనో కూడా పాపినై ఉండగానే ఆ దేవుడు వచ్చి కార్చిన రక్తాన్ని బట్టి నేను యోగ్యత పొందుకున్నాను, కానీ స్వతహాగా నేను పరలోకానికి వెళ్ళడానికి యోగ్యుని కాదు. అంటే ఇప్పుడు పాస్టర్ అయ్యారు కదండి, కొన్ని వేల మందికి సువార్తను ప్రకటిస్తున్నారు కదా, మరి మీరు వెళ్తారా లేదా అనే నమ్మకం కూడా మీకు లేదా అంటే ఏమంటే, నేను దేవుని దృష్టిలో కాదండి, నేను అసలు దేవుని దృష్టిలో ఒకవేళ ఆలోచిస్తే నేను నీతిమంతుని కాదు సార్. నేను అసలు ఆయన అనుకున్న విధంగా నేను పరిచయం ఇంకా చేయలేకపోతున్నాను సార్. అంటే ఇప్పుడు దేవుడు ఒక పాస్టర్ని ఎలాగైతే చూడాలనుకుంటున్నాడో, ఆ పాస్టర్ ఎలాగైతే సేవ చేయాలనుకుంటున్నాడో ఆ విధంగా నేను చెయ్యలేకపోతున్నానే అనే భావన ఇంకా ఉంటుందండి. దేవుడు అనుకున్న విధంగా సేవ చేయడం అనేది నాకు తెలిసి చాలా మందిలో కష్టం సార్. అదే అండి, ఇప్పుడు బైబిల్లో కూడా ఉంది కదా, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తనని తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ఎవడైతే హెచ్చించబడిన వాడు ఉన్నాడో వాడు తగ్గించబడతాడు. వెళ్తాను నేను అనలేను కానీ సార్, ఆయన కృప ఉంటే వెళ్ళగలను సార్. ఆయన కనికరిస్తే నేను వెళ్ళగలిగే అవకాశం ఉంది, కానీ నేను కూడా పరలోకం వెళ్ళడానికి యోగ్యుని కాదు సార్. రైట్ అండి, సూపర్.
కయీను భార్య ఎవరు? ఏదో దేశం ఉందండి, నోదు దేశం. ఓకే, నోదు దేశం అసలు ఏదైనా తూర్పుగా ఉన్నటువంటి దేశం అండి. దాని షేనారు మైదానం అని కూడా అన్నారండి. నోదు దేశం ఏంటండి దాని గురించి? ఈ కయీను భార్య ఎవరు? నోదాను దేశం అసలు అప్పుడు ఉందా? నోదు దేశం అప్పుడు ఉందా? ఆదికాండంలో ప్రస్తావించబడినటువంటి దేశం అండి అది. ఆదికాండంలోనే మొట్టమొదటిగా నోదు దేశం యొక్క ప్రస్తావన అనేటువంటిది కనబడుతుంది. కయ్యను గారు అక్కడ వెళ్ళిపోవడం అనేది జరిగింది, అక్కడ కాపురం ఉండడం అనేది జరిగింది. ఓకే, దీని మీద చాలా మంది పాస్టర్లు మాట్లాడారండి, నేను మాట్లాడానండి. అది 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 కూడా పెద్ద టాపిక్ సార్, ఎక్కువ మాట్లాడుకోవలసినటువంటి విషయం అండి. అవునా? అంటే ఎందుకంటే చాలా మంది అంటారు, ఇప్పుడు ఆదాముకి అవ్వకి 2 పిల్లలు ఉంటే మరి భార్య ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ప్రశ్న ఈ విధంగా వేస్తూ ఉంటారండి. వాళ్ళ ఉద్దేశం అది మీకు అర్థం కాలేదు. అది దానికి చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఖచ్చితంగా దాని గురించి మాట్లాడుకుందామండి. యేసు పుట్టిన దేశంలో యేసుని ఎందుకు నమ్మరు? యేసు పుట్టిన దేశంలోనే యేసుని ఎందుకు నమ్మరు? యేసు పుట్టిన దేశంలోనే యేసుని ఎందుకు నమ్మరు? యేసుని ఎందుకు నమ్మరు? మరి ఎలా మాట్లాడొచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు కానండి, భారతదేశం అనేటువంటిది హైందవ దేశం అని మీరు అంటూ ఉంటారు. వాస్తవానికి భారతదేశం హైందవ దేశం కాదు, ఏ మతానికి సంబంధించినటువంటి దేశం కాదు. ఒకవేళ మీరు అనుకుంటున్నట్టుగానే కరెక్ట్ అయితే భారతదేశం అనేది హైందవ దేశం అయితే, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఎందుకు హైందవ్యాన్ని స్వీకరించలేదంటే మీరేం చెప్తారు? భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఎందుకు హైందువులు అవ్వట్లేదు, ఎందుకు హైందువులు కాదు, ఎందుకు స్వీకరించలేదంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు నమ్మట్లేదంటే ఏం చెప్తారు? 100% చాలా మంది ఉన్నారు కదండి నమ్మేవాళ్ళు. అందరూ లేరు కదా. ఇప్పుడు ఇజ్రాయెల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మి విశ్వసించి సొంత రక్షకునిగా స్వీకరించిన వాళ్ళు ఉన్నారు సార్. నమ్మకుండా ఇంకా కూడా మతంలోనే కొనసాగుతున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన చోట విలువ లేదు అనేటువంటి ప్రశ్నలోనే బుద్ధిహీనత ఉంది సార్. ఓకే, అదంతా కూడా పెద్ద సబ్జెక్ట్ సార్. ఆ యూదుల్ని దేవుడు ప్రత్యేకపరచడం, తర్వాత శ్రమకాలం రావడం, ఆ శ్రమకాలంలో నిజమైన దేవుణ్ణి వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళ హృదయాల్ని, వాళ్ళ గుండెల్ని దేవుడు కఠినపరిచాడు అనేటువంటి మాట కూడా లేఖనంలో కనబడుతుంది. కానీ దేవుడే కఠినపరిచారండి. కఠినపరిచాడు. పెద్ద సబ్జెక్ట్ సార్ అది. ఓకే, పెద్ద సబ్జెక్ట్ అండి. అది మాట్లాడుకోవాలంటే చాలా పెద్ద విషయం అండి. మనిషి పాపానికి యూదులు కూడా, ఆ యూదులో చాలా మంది క్రైస్తవులు అయ్యారండి. ఓకే, చాలా మంది. కానీ ఇప్పుడు అదే యూదుల దేశం ఏదైతే ఉందో ఇజ్రాయెల్లో ఇప్పుడు బైబిల్ లేదు, చాలా మంది ఎవరు ఫాలో కారు. అక్కడ యేసు ప్రభువుని నమ్మే వాళ్ళ శాతం 2% 3% ఉంటుంది, కానీ ఎక్కువ లేదు అని కూడా మాట్లాడుతున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఆయన పుట్టిన చోట ఆయనకి విలువ లేకపోయిందండి. ఆయన పుట్టిన చోటే అక్కడున్న యూదులందరూ ఆయన దేవుడు అని నమ్ముండుంటే ప్రపంచానికి రక్షణ రాకపోదునేమో అని అనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి జనాంగం ఈయన్ని విసర్జించింది. అప్పుడు ఆయన లోకాన్ని ఆకర్షించుకున్న, లోకాన్ని కావాలనుకున్నాడండి. కానీ వాళ్ళు ప్రత్యేకించబడినటువంటి జనాంగం అండి, అది ప్రత్యేకించబడిన జనాంగం. కానీ రేపు రోజున వాళ్ళు రక్షించబడతారు, ఆల్రెడీ రక్షించబడ్డారు. చాలా జరిగినాయండి. తెలుసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన దేవుడిని తెలుసుకుని రక్షణ పొందుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చివరి రోజుల్లో ఉన్నామండి. ఆ యూదులందరూ యేసయ్య నిజమైన రక్షకుడు, మెస్సయ్య అని చెప్పి అంగీకరించి, ప్రభువా మా కోసం నువ్వు వచ్చావు, మానవుడిగా వచ్చి మా కోసం రక్తం చిందించావు, మేమే నిన్ను సిలువుకి అప్పచెప్పేశానయ్యా, మమ్మల్ని క్షమించండి ప్రభువా అని చెప్పి ఒప్పుకొని ఆయన కృపని పొందుకోవడానికి ప్రయాసపడే రోజులు కూడా ఉన్నాయి సార్. విలువ లేకపోవడం అనేది కాదు కానండి, ఎందుకు విలువ లేదు సార్? అపోస్తులు అందరూ యూదులే కదండి. అపోస్తులు 12 మంది యావత్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి సువార్త ప్రకటించారు. ఆ 12 మంది వల్లే ప్రపంచానికి సువార్త అందింది. ఆ 12 మంది యూదులే. మరి విలువ లేకపోవడం ఏంటి? విలువ లేకపోతే అసలు 12 మంది యూదుల్లోంచి క్రీస్తుని విలువ ఇచ్చారు కాబట్టి ఆయన వెంబడి. అదే 12 మందిలో ఉన్న యూదులే కదండి మా యేసుని పట్టించింది కూడా. ఒకడు తప్పిపోయాడండి, ఏదైనా అంతే కదా. 12 మంది నుంచి కొన్ని వేల మంది యూదులు క్రీస్తుని క్రైస్తవ్యంలోకి, క్రీస్తుని అనుసరించడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. విలువ లేదని అనకండి సార్. అప్పుడు అలా చూసుకుంటే ఇజ్రాయెల్ సంబంధించినటువంటి యేసు ప్రభు భారతదేశానికి ఎందుకు అవసరం సార్? ఇప్పుడు ఆయన పుట్టిన చోట ఆయనకి విలువ లేకపోతే ఆయన అంతమందిని ఎలా పోగు చేసుకుంటాడు సార్? అసలు 12 మంది అపోస్తులు ఆయన్ని నమ్మారంటే వాల్యూ ఇచ్చారు కాబట్టి కదా. బ్రతికున్నప్పుడు పోగు చేసుకోలేనటువంటి యేసు ప్రభు బ్రతికున్నప్పుడే సార్, బ్రతికి ఉన్నప్పుడు కాలేదు కదండి. అందరూ ఆయన్ని ఇంకా సిలువేయమని చెప్పి ఇంకా అడిగారు సార్, అడిచారు. 12 మంది అపోస్తులు బతికుండగానే యేసుక్రీస్తు ప్రభు వారు తనకు శిష్యులుగా ఏర్పరచుకున్నాడండి.
ఆయన బ్రతుకుండగానే చాలా వేల మంది ఆయన నమ్మి ఆయన వెంబడించిన వాళ్ళు ఉన్నారండి. అలా కదండి, నేను చెప్పేదానండి సార్. ఇప్పుడు ఈయన సిలువు మీద చంపేసినప్పుడు భయంతో పారిపోయారు సార్ చాలా మంది. ఓకే, అప్పుడు వరకు నమ్మిన ఇజ్రాయేలీలే, యూదులే చాలా మంది పారిపోయారు. ఆ పారిపోయిన వాళ్ళల్లో అపోస్తులు కూడా ఉన్నారు. తర్వాత పెంతుకోస్తు దినమందు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే అపోస్తుల మీద ఆత్మ కుమ్మరించబడిందో అక్కడ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ దేవుల్లో కట్టబడ్డం, ఆ యోదయ సమరయ ప్రాంతం అంతా కూడా దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడ్డం, ఇదంతా యూదుల మధ్యన జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి విలువ లేకపోతే అసలు అక్కడ మొదలైన సువార్త ప్రపంచానికే రాకూడదు. ఓకే, ఆయన్ని వెంబడించిన యూదులు అపోస్తులు కూడా యూదులే. 3,000 మంది 5,000 మంది బాప్తీసాలు పొందుకున్న వాళ్ళు అందరూ యూదులే. విలువ లేకపోతే అసలు అంతమంది ఆయన ఎందుకు వెంబడిస్తారు? ఆలోచన చేయండి. ఆ భయంతో పారిపోయారు సార్. తర్వాత మళ్ళీ తెలుసుకున్నారు, తర్వాత మళ్ళీ ఆత్మ మూలంగా కట్టబడ్డారు. చాలా అద్భుతమైన చరిత్ర ఉందండి, వాక్యంలో ఎన్ని ఉంటాయి సార్. సూపర్ అండి. అసలు నాకు ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే కొన్ని మాత్రం వాటికి స్పెసిఫిక్గా ఏవైనా రిఫరెన్సెస్ ఉంటే చెప్పగలుగుతాను, అండ్ మరికొన్ని ఏంటంటే వాటికి టైం సరిపోదు మాట్లాడడానికి. బాగా టైం ఉన్న రోజు తప్పకుండా మనం చేద్దామని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఇక్కడ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా అడిగేద్దాం. మనిషి పాపానికి యేసు చావుకి సంబంధం ఏంటి? ఏమండి, మనిషి పాపానికి యేసు చావుకి సంబంధం ఏంటి? మనిషి పాపానికి యేసు చావుకి సంబంధం ఏంటి? సంబంధం ఏంటంటే నాకు అర్థం కాలేదు సార్. మనిషి పాపం చేశాడు కదండి, మనుషుల పాపాలకే నేను చనిపోతున్నాను అనేసి యేసు ప్రభు చెప్పారు కదా. అదే మనిషి పాపానికి యేసు చావుకి మధ్య సంబంధం ఏంటి అనేసి అడుగుతున్నారు ఏంటి. చాలా మంది అంటారండి, మన కోసం యేసయ్య చనిపోయాడు అని అంటారండి. మన కోసం కాదండి యేసయ్య చనిపోతా, మన వల్ల చచ్చిపోయాడండి. ఆయన చనిపోవడానికి కారణం మేమండి. మా కోసం ఆయన చచ్చిపోవడం కాదండి, మేము ఆయన చచ్చిపోవడానికి కారణం అయ్యామండి. మా పాపములను బట్టి ఆయన సిలువుకి ఎక్కవలసి వచ్చిందండి. మనిషి పాపం చెయ్యకపోయి ఉండుంటే ఆయన అసలు భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు, సిలువ ఎక్కవలసిన పని లేదు, రక్తాన్ని ప్రోక్షించవలసిన అవసరత కూడా లేదండి. మరి మనిషి చేసిన పాపానికి దేవుడు రక్తం ఎందుకు చిందిస్తాడో? దేవుడు రక్తం చిందించడం వల్ల మనిషి పాపాలు ఎలా కొట్టివేయబడతాయని మీరు అడుగుతున్నారు, అంతే కదండి. మీరు ఒక హైందువులుగా మీకున్న విశ్వాసాలను బట్టి కొంతమంది కొన్ని దేవుళ్ళకి దేవతలకి బలిస్తూ ఉంటారండి, కొన్ని జంతువులను తీసుకుని వెళ్ళి. అది దేవుళ్ళకి ఇస్తున్నట్టుగా మీ భావన. కొన్ని తప్పులు జరిగినాయి, కొన్ని పాపాలు జరిగినాయి అని చెప్పి బలిస్తుంటారు. పశ్చాత్తాపడి పాప పరిహారార్థ బలులు ఇలాంటివి ఉన్నాయండి. మా గ్రంథంలో పాత నిబంధన నుంచి కూడా అవి బైబిల్లో ఉండొచ్చు, కానీ హైందవులు అట్లా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బలి మనకు అర్థం కావాలంటే ఓల్డ్ టెస్టమెంట్ లో ఉన్నటువంటి పాప పరిహారార్థ బలి అనేటువంటి టాపిక్, ఆ పద్ధతి మనకు అర్థం కావాలండి. ఆ టైంలో మనిషి యొక్క పాపాలు క్షమించబడాలి అంటే ఆ మనిషి కొరకు ఒక పశువు చచ్చిపోవాలి. చచ్చిపోతే ఆ వ్యక్తి క్షమించబడతాడు. అది అలవాటుగా కొనసాగిందండి. ఇప్పుడు ఆ మనిషి చేసినటువంటి పాపాలను బట్టి ఎన్ని లక్షల గొర్రెలు, ఎన్ని లక్షల ఆవులు, మేకలు వధించబడుతున్నా మనిషి పాపం అలాగే కొనసాగుతుంది. కాబట్టి ఈ విధంగా పశువులతో చేసే బలి పని అవ్వదని చెప్పి ఒక పరిశుద్ధుని యొక్క రక్తం చిందించబడితేనే అది జరుగుతుందని ఆ క్రమాన్ని అలవాటు చేసి ఇక్కడ అది నెరవేర్చుకున్నాడండి. శిలువ మీద బలిచ్చుకున్నాడు తనంతట తానుగా. అదొక అద్భుతమైనటువంటి మార్గం అండి. అదొక పెద్ద చాలా బాగుంటుంది. అంటే తనంతట తానుగా అయితే కాదు కదండి అది, ఎందుకంటే చాలా మంది కొట్టడం జరిగింది, ఆయన ఈడ్చుకుని వెళ్ళడం జరిగింది. తనంతట తానుగానే సిలువుకి అప్పచెప్పుకున్నాడు అని అనడానికి ఒక రెఫరెన్స్ చాలండి. చెప్పండి. పక్కన ఉన్నటువంటి అపోస్తులు ఏమంటాడంటే, సైనికులు వచ్చి యేసుక్రీస్తు గారిని పట్టుకుంటుంటే కత్తి తీసి ఆ వ్యక్తి చెవు నరికేస్తారు. అప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా అండి, నేను కానీ నా తండ్రిని అడిగితే 72,000 మంది దూతలు రెడీగా ఉన్నారు, రాలేరా అని అన్నారు. దాని అర్థం ఏంటి? తప్పించబడ్డానికి ప్రయత్నిస్తున్నాడా, లేకపోతే తనంతటగా తానే ఆ శిక్షని పొందుకోవడానికి ఇష్టపడుతున్నాడు? సరే, ఇప్పుడు మీరు అట్లా అన్నారు కదా, అదే శిలువ మీద ఉన్నటువంటి యేసు ప్రభు తండ్రి నా చెయ్యిని ఎందుకు విడనాడావు అని బాధపడడం కూడా జరిగింది కదా. 100%. మరి అది అలా ఇప్పుడు ఇలా
ఇలా జరిగేది కదా అని మీరు అన్నప్పుడు మరి అలా జరగడం కూడా ఆలోచించదగింది కదా. తండ్రి ఎలా నా చెయ్యి విడనాడితివా అన్నాడు. అంతే కదండి. ఇప్పుడు ఆయనకి ఇష్టం లేదు కాబట్టే కదా అని మీరు అడుగుతున్నారు. ఇష్టం ఉండుంటే నా చెయ్యి ఎందుకు విడనాడుతావు నాయన అని ఎందుకంటాడు అసలు అని మీరు అడుగుతున్నారు. ఏమండి, యేసు క్రీస్తు ప్రభు వారు అనేటువంటి దేవుడు హాఫ్ దేవుడు హాఫ్ హ్యూమన్ అండి. శరీరధారుడే వచ్చాడు, మనిషిగా వచ్చాడండి. అర్థమైందండి. దేవుడు మనిషిగా వచ్చాడు, అది మేము అందరం నమ్మేది. ఆయనలో హ్యూమన్ బిహేవియర్ ఉంది, హ్యూమన్ ఆలోచనలు ఉన్నాయి, హావభావాలు ఉన్నాయి, భావోద్వేగాలు ఉన్నాయి, హ్యూమన్స్కి ఉండవలసిన అన్నీ ఉన్నాయి. ఎందుకంటే హ్యూమన్గా ఒక మనిషిగా ఆయన పుట్టాడు కనుక. ఇప్పుడు సిలువ మీద అని హ్యూమన్గానే ఒక మనిషిగానే వేలాడాడండి. ఆయన బాధను అనుభవించాడు, నొప్పిని అనుభవించాడు, ఏడ్చాడు, రక్తం కారుతుంటే చాలా ఇబ్బంది పడ్డాడు, చాలా నరకం అనిపించాడు. ఇదంతా మనిషిగా ఆయన అనుభవించాడు. కానీ సిలువ మీద నా తండ్రి నా చెయ్యి అలా విడనాడితివి అన్న మాట యొక్క ఉద్దేశం నేను మాట్లాడి వివరించాలంటే దానికి చాలా పెద్ద టైం పడుతుంది. కానీ ఒక నిమిషంలో చెప్తాను. ఎందుకంటేనండి, లోక పాపములు మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల అనే మాట యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే వర్తిస్తుంది. యావత్ మానవాళి యొక్క పాపాలన్నీ ఆయన భుజం మీద వేసుకున్నాడండి. ఆయన గొర్రె పిల్ల అయినప్పుడు చెప్తాను చెప్పేది నేను చెప్పండి. భుజం మీద వేసుకున్నాడు. ఇప్పుడు భుజం మీద వేసుకున్నటువంటి ఆ గొర్రె పిల్ల వధించబడితే అవతల చేసిన మనిషి పాపం క్షమించబడుతుంది. అక్కడ పాత నిబంధన ప్రకారంగా మనిషి చేసిన పాపం ఈ గొర్రె పొందుకొని క్షమించబడుతున్నాడు మనిషి, ఈ గొర్రె వధించబడుతుంటే. ఎప్పుడైతే ఆ యాజకుడు ఆ గొర్రె మీద చేతులు ఉంచుతాడో ఆ పాపం అంతా ఈ గొర్రెకి అంటుకుంటుంది అన్నమాట. పాత నిబంధన ప్రకార క్రమం మొదలైంది. ఇప్పుడు అది ఎక్కడికి నెరవేరిందంటే అండి, అర్థం అవ్వాలంటే అక్కడికి వెళ్ళాలి సార్. సర్వలోక మానవుల యొక్క పాపం అంతా ఆయన భుజం మీద వేసుకున్నాడండి. భుజం మీద వేసుకున్నాడు. ఇప్పుడు ఈయన వధించబడాలి. అప్పుడు సర్వమానవాళికి క్షమాపణ దొరుకుతుంది. రైట్, అర్థమైందండి. అప్పుడు వరకు కూడా తండ్రి కొడుకును విడిచిపెట్టలేదు, వదిలిపెట్టలేదు. ఎక్కడ పడితే అక్కడ తండ్రి సహవాసం, తండ్రి దేవదూతల సహవాసం ఎప్పుడు కలిగి ఉన్నాడు. కానీ సిలువ మీద ప్రాణం పోయే సమయానికి మాత్రం తండ్రి చెయ్యి విడిచిపెట్టవలసి వచ్చింది. ఎందుకు తెలుసా అండి, సర్వమానవాళి యొక్క పాపం ఆయన మీద భారమే ఉందండి. పాపం అంతా ఆయన మీద మోపబడింది. అప్పుడు తండ్రి ఆయన క్షమించకూడదండి, వదలాలి. వదిలితేనే ఆ పాపం అంతా ఆయన భారం మీద ఉన్నప్పుడే అది వధించబడి ఆయన ప్రాణత్యాగం చేయాలి. ఆ పాప భారం ఆల్రెడీ గార్డెన్ ఆఫ్ గెత్సెమనీ లో కూడా జరిగింది కదా. మరి అది ఎక్కడ జరిగిందండి? గార్డెన్ ఆఫ్ గెత్సెమనీ లో ఆయన ప్రేయర్ చేసినప్పుడు జరగలేదు. ఇప్పుడు ఎక్కడైతే ఆయన ప్రేయర్ చేయడం జరుగుతుంది కదండి, ఏమనండి? క్షమాపణ గురించి ప్రేయర్ చేయడం జరుగుతుంది. క్షమాపణ గురించి కాదు, దేని గురించి? తండ్రి నీ చిత్తమైతే పాత్ర నా యొద్ద నుంచి తొలగించమని అంటాడండి. బీయింగ్ ఏ హ్యూమన్ బిహేవియర్, అది హ్యూమన్ నేచర్ తో ఆయన మాట్లాడడం అనేది జరిగింది. అది అందుకే అది చెట్టు మీద సారీ చెమట కూడా రక్తం వలె మారింది అంటాడు. హై బీపీ, ఒక మనిషి 100% మనిషి అండి ఆయన. ఆ టెన్షన్, ఆ బీపీ వల్ల బ్లడ్ కూడా చెమటగా కారడం అనేది జరిగింది. నేను చెప్తున్నా ఫుల్ ప్రభుకి కూడా బీపీలు షుగర్, ఆయన ఫుల్లీ హ్యూమన్ అండి. ఆయన తిన్నాడండి, తినలేదా? మనిషిలా పడుకోలేదా? ఎందుకు పడుకున్నాడు? ఎందుకు తిన్నాడు? దేవుడు మనిషిగా వచ్చాడు, అందుకే గర్భం వాడుకున్నాడు. దేవుడిగా వచ్చుంటే అసలు కన్యకైన మరియమ్మ గారు గర్భంలో పుట్టవలసిన పనే లేదు, అవసరమే లేదు. మనిషిగా పుట్టాలి అని అనుకున్నాడు కనుక గర్భాన్ని ఉపయోగించుకున్నాడు. అర్థమైందండి. ఆయన ఫుల్లీ హ్యూమన్ అండి, ఫుల్లీ గాడ్ అండి ఆయన. ఇప్పుడు ఆ సిలువ మీద ఎందుకు ఆ మాట ఉపయోగించవలసి వచ్చిందంటే, తండ్రి వదలాలి కొడుకు చేయని వదలప్పుడు. ఆ గొర్రెను తీసుకొస్తారని వధించడానికి, గొర్రెను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎప్పటి వరకు పట్టుకుంటాడు, కానీ బలి ఇచ్చేటప్పుడు వదిలేస్తారండి. రైట్, బలి ఇచ్చేటప్పుడు తండ్రి కొడుకుని వదిలేడండి. ఎందుకంటే ఆ పాపం అంతా ఆయన మీద మోపబడ్డదే. ఆ మోపబడినప్పుడు ప్రాణం పోవాలి, అప్పుడు పాప క్షమాపణ దొరుకుతుంది సర్వలోకానికి. అది ఎవరికి ఇలా మాట్లాడుతుంటారండి. విన్నారు కదండి. ఇప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఇది. సో మనం ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోదాం. మనిషి బ్యాప్టిజం తీసుకొని లాభం వస్తే పాస్టర్కి 10% ఇవ్వాలి అంటున్నారు. మరి నష్టం వస్తే ఎవరిస్తారు? ఎవరికి నష్టం వస్తే? ఇప్పుడు బ్యాప్టిజం తీసుకుంటాడండి, ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఆయన పాపాలను క్షమించమనో లేకపోతే ఏదో చేసి బ్యాప్టిజం తీసుకుంటాడు దేవుడిని అనుసరించాలని. అయితే పాస్టర్కి 10% ఇవ్వాలి అని చెప్పారు. అది బ్యాప్టిజం తర్వాత. అది బ్యాప్టిజం తర్వాత బ్యాప్టిజానికి 10%కి సంబంధం లేదండి. అదే అండి,
బాప్టిజం తీసుకుని లాభం వస్తే పాస్టర్కి 10% ఇవ్వాలి. ఏంటి లాభం వస్తే? ఈ డబ్బులు ఎవరికి లాభం? ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే మా దేవుడిని నమ్ముకోండి మీరు లాభపడతారని మాట్లాడతారు కదా. మీరు బాగా మా దేవుడు ధారాళంగా ఇస్తాడు ఏదైనా అని మాట్లాడుతూ ఉంటారు కదా. నమ్ముకోవలసింది లాభపడ్డానికి కాదు, ఆత్మరక్షణ పొందుకోవడానికని ఎర్లీగానే మీకు చెప్పారు. కానీ ఇక్కడ క్వశ్చన్ మీద నేను మాట్లాడుతున్నాను. అదంతా అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే పాస్టర్కి 10% ఇవ్వాలన్నారు. మరి బాప్టిజానికి లింక్ చేయకండి. అది మరి నష్టం వస్తే ఎవరిస్తారు? ఎవరికి నష్టం వస్తే? అదే బాప్టిజం తీసుకున్న పర్సన్కి. ఏమి నష్టం వస్తే? ఏదైనా ఇప్పుడు బాప్టిజం తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మిరాకిల్స్ జరగలేదనుకోండి, మనం నష్టపోయినట్టే కదా. మరి ఎవరు చెప్పిన మిరాకిల్స్? ఇప్పుడు ఎవరైతే మామూలుగా మా దేవుణ్ణి నమ్ముకోండి మీకు అన్ని శుభాలు జరుగుతాయి, అన్ని డబ్బులు వస్తాయి అని చెప్తారు కదా, వాళ్ళ గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలండి మీరు. మరి నేను అదే చెప్తున్నాను. మీరు పాస్టర్ కదండి, ఈ దేవుడి దగ్గరికి వస్తే నీకు అన్ని శుభాలు జరుగుతాయని అన్నావు కదరా, మరి దేవుడి దగ్గరికి వచ్చాం మేము, ఉన్నది కూడా పోగొట్టేసుకున్నాం, ఏంటి ఈ పరిస్థితి అని అడగాలి. అప్పుడు వాడు ఆ పాస్టర్ సమాధానం చెప్తాడు. నిజమైన స్వచ్ఛమైనటువంటి సేవకుడు లాభం వస్తుంది రండి అని అనకూడదు, వాడు పాస్టర్ కాదు. సూపర్. బాప్తిసం తీసుకోండి, దేవుని నమ్ముకోండి, జీవితాలు మారతాయి కాదు, ఆత్మరక్షణ వస్తుంది, దేవుని రాజ్యంలో చోటు వస్తుంది అని బోధించేటువంటి వ్యక్తుల దగ్గర బాప్తిసాలు తీసుకోండి. లాభాలు వస్తాయి అని చెప్పే పాస్టర్ల దగ్గరికి పోకండి అని చెప్తాను. మళ్ళీ ఒక్కసారి చెప్పండి ఆ మాట. లాభాలు, మేలులు, స్వస్థతలు వీటిని బట్టి దేవుడిని తెలుసుకోకండి. నీ ఆత్మక రక్షణ కావాలి అని అనుకుంటేనే దేవుడి దగ్గరికి రండి. లాభాలు వెతుక్కుంటూ దేవుడి దగ్గరికి రాకండి. మీ విశ్వాసం నిజమైనదైతే, మీ భక్తి నిజమైనదైతే, మీ యథార్థత నిజమైనదైతే, మీ పరిశుద్ధమైనటువంటి జీవితం సాక్ష్యం దేవుడి ఎదుట అంగీకారయోగ్యంగా కానీ ఉంటే ఖచ్చితంగా నీ అడగక మునిపే నీ అక్కర్లన్నీ దేవుడు తెలిసి కనుక నీ అవసరతలన్నీ తీరుస్తాడు దేవుడు. నువ్వు బతకవలసిన పరిశుద్ధత లేదు, భక్తి లేదు, విశ్వాసం లేకుండా అన్ని తీర్చాలంటే ఆయన తీర్చలేడండి. అలాంటి మాటలు పట్టుకుని వెళ్ళొద్దు సార్, ఆత్మరక్షణ కొరకు వెళ్ళాలి సార్. ఈ మధ్య కాలంలో ఏంటంటే పాస్టర్లకు కూడా ఓకేనా పర్లేదు సార్, పాస్టర్లకు కూడా జీతాలు ఇస్తున్నారంటే ఏపీ ప్రభుత్వం వాళ్ళు. మరి దాని గురించి మీరేమన్నా? నాకేం రాలేదు జీతం. అది మీరు ఇప్పటి వరకు ఎన్ని వేలు తీసుకున్నారు? నాకేం రాలేదు సార్, జీతాలు ఇవ్వడం అదేమీ రాలేదండి. ఓకే, మరి జీతాలు పొందుకున్న వాళ్ళు చెప్పాలి దాని సమాధానం. నేను ఎప్పుడు పొందుకోలేదు కాబట్టి మరి నాకు దాని గురించి తెలియదు సార్. సరే అండి, ఫైన్. ఆయన తెలియదు అంటే నిజంగా తెలియదండి. ఓకే అండి, డన్. సరే, ఇప్పుడు మతం మారిన వ్యక్తి తన సర్టిఫికేట్ ఎందుకు అది కూడా యాక్టర్ రాజు గారు అండి. 100% పెద్ద ఆయన అనుకుంటా కదండి, వయసులో చాలా పెద్ద ఆయన అనుకుంటా కదా. పెద్ద ఆయన అండి. సంతోష్. మతం మారిన వ్యక్తి తన సర్టిఫికేట్ ఎందుకు మార్చుకోడు? ఇది మరి హిందువులను అన్యాయం చేసినట్టు కాదా? ఏ విధంగా అన్యాయం జరుగుతుందో నాకు ఏదో తెలియదు సార్. నేను చెప్తానండి ఉన్నది. ఇప్పుడు క్రైస్తవులు అని చెప్పుకుంటారు మతం మారిన తర్వాత, కానీ సర్టిఫికేట్స్ మాత్రం అందులో హిందూ అని ఉంటుంది. 100%. ఆ హిందూ అని ఉండడం వల్ల ఏమవుతుందంటే హిందువులకు రావాల్సినటువంటి కొన్ని ప్రభుత్వం సంబంధించినవి కానివ్వండి, లేకపోతే వేరే ఏదైనా కానీ వీళ్ళకి రావాల్సినవి కూడా వీళ్ళకి వెళ్ళిపోతున్నాయి. మరి ఇప్పుడు అలా మోసం చేయడం కూడా తప్పే కదా అనేది. అలాంటప్పుడు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలండి. మంచి చట్టాలు, మంచి లాస్ పెట్టాలండి. ప్రపంచ ప్రభుత్వాలు, దేశ ప్రభుత్వాలు మంచి లా తీసుకురావాలండి. ఏమనంటే వాళ్ళు తీసుకొస్తే మేము గౌరవిస్తాం సార్. ఇప్పుడు క్రైస్తవులుగా మీరు మారాలనుకుంటే, క్రిస్టియానిటీని మీరు స్వీకరించాలనుకుంటే మీ రిజర్వేషన్లు పోతాయి మరి. కాబట్టి మీరు ఎలాంటివి కోల్పోతారో, ఇలాంటివి ఏమన్నా పెట్టారనుకోండి, అప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది. ఇలాంటి ఏమి రూల్స్ రాలేదు కదా సార్, ఇంకా ప్రభుత్వం తీసుకురాలేదు కదా. ప్రభుత్వం తీసుకురాని రూల్స్ కోసం మనం ఎందుకు అంత బీక్కోవడం, ఆయన ఎందుకు అంత బాధపడడం? నిజంగానే అంత నష్టం జరుగుతున్నట్టయితే అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో కానివ్వండి, లేకపోతే వేరే ఎక్కడైనా కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగాల్లో కానివ్వండి, అక్కడ క్రైస్తవులు అయ్యి ఉండి హైందవులకు రావాలన్నటువంటి చాలా విషయాల్లో అవి వాళ్ళకి వెళ్తున్నాయి అనేది మీరు చెప్పేది. నాకు దాని మీద అంత ఐడియా అయితే లేదండి. ఓకే, నాకు కానీ ఒకవేళ అంత నష్టం జరుగుతుంది అనేది నిజమైతే మీకంటే ముందు ప్రభుత్వం దగ్గరికి వస్తుంది కదా. ప్రభుత్వం దగ్గరికి వచ్చినప్పుడు నిజమని అనిపిస్తే, మంచి రూల్స్ పాస్ చేస్తే అది మీకు క్షేమం, మాకు క్షేమం కదా. రూల్ పాస్ చేయండి. అందుకే పాస్ చేశారు కదండి, చెయ్యాలి. ఎవరైతే బాప్టిజం తీసుకున్న తర్వాత
వాళ్ళకి ఎస్సీ ఎస్టీలు వర్తించు కూడా ఇంకా రాలేదు సార్. అది 100% అమలు కాలేదండి. అమలు అయింది అనుకోండి, ఇప్పుడు ఎవరైతే లేట్ చేస్తున్నారో అలాగ అందరూ మార్చుకుంటారు సార్. ఖచ్చితమైన రూల్ అది లేదు, దాని మీద నాకు అంత ఐడియా లేదండి. అలాంటి రూల్ పెడితే నిజంగా నష్టం జరుగుతుందనే భావన ప్రభుత్వానికి కలిగి రూల్ పెడితే గౌరవిందామండి, చేద్దాం. అలాగే యెహోవా దేవుడా దుర్మార్గుడా? యెహోవా దేవుడా లేక దుర్మార్గుడా? యెహోవా యేసు అని అనకండి, దేవుడు ఒక్కడే. దేవుడు మంచాడా దుర్మార్గుడా అని అడగండి. యెహోవా దేవుడా దుర్మార్గుడా ఇవన్నీ కరెక్ట్ కాదు సార్. ఆ టైంలో ఆ విధంగా ఉచ్చరించారు, ఆ పేర్లు పెట్టుకొని మాట్లాడడం. దేవుడు అనేవాడికి పేరు లేదు సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యెహోవా కానే కాదంటారా సార్? దేవునికి పేరు లేదు. దేవునికి ఒక మనిషి పేరు పెట్టలేడో. అందుకని ఏమన్నా సార్, నేను ఉన్నవాడును అనువాడును అన్నాడు. ఐఎమ్ ద ఆల్ఫా ఐఎమ్ ద ఒమేగా అన్నాడు. నా పేరు ఇదని చెప్పలేదు. రైట్. నేనే అన్నాడు. నేనే అనుకున్నాడు. మనుషులు పెట్టిన పేర్లు. ఓకే, మనుషులుగా బైబిల్ ఎందుకు మనుషులు పిలుచుకోవడానికి కూడా ఒక పేరు ఉండాలనే ఉద్దేశంతో కూడా క్రమం రావడానికి ఒక కారణం ఏందండి. దేవుడు అనేటువంటి ఆయనకి మనిషిగా మనం పేరు పెట్టలేము సార్. ఓకే, ఇప్పుడు మీరు ఏ పేరుతో పిలిచారు అనేది కాదు సార్, అది అర్థం చేసుకోలేదు. దేవుడు అనే ఆయనకి యెహోవా దేవుడు మంచాడా దుర్మార్గుడా అంటారు సార్. యెహోవా దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన బైబిల్ దేవుడు అనండి. యెహోవా ఇప్పుడు యెహోవా అనే పేరు వద్దన్నా మళ్ళీ మీరు యెహోవా అనే చెప్పారు అంటే బైబిల్ దేవుడు అండి. ఒక మాట చెప్పాలంటే బైబిల్ దేవుడు నిబంధనలు యెహోవా అని పిలుచుకున్నారండి. కొత్త నిబంధన కాలం నుంచి యేసయ్య అని పిలుచుకుంటున్నాం. దేవుడు ఒకడే. ఇప్పుడు నేను బాప్తిసం పొందుకోకముందు ఒక రకమైన పేరు ఉంటది, బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక రకమైన పేరు. అంటే బాప్తిసం తీసుకుంటే కంపల్సరీ పేరు మార్చాలని ఏం రూల్ లేదండి. అంటే నా బ్రతుకుతో పాటుగా నా పేరును కూడా మార్చుకున్నాను అనే ఒక ఉదాహరణ ఇవ్వడానికి, ఒక సంకేతం ఇవ్వడానికి అది ఉపయోగపడుతుందండి. అంతే. పేరు మార్చుకుంటే ఏమొస్తుంది సార్ లాభం? బతుకు మారకుండా. బ్రతుకు మారాలి. యేసు అని పేరు పెట్టుకుంటారండి, వైన్ షాపుల దగ్గర తిరుగుతుంటారు. అది కాదు కదా సార్, అది కాదండి. మరియమ్మ అని పేరు పెట్టుకుంటారు. మరియమ్మలో ఉండవలసిన ఏ లక్షణం కూడా ఉండదు. పేరు కాదు మారాల్సింది, బ్రతుకు మారాలి. బ్రతుకుతో పాటుగా పేరు మారితే చాలా బాగుంటది, దేవుడు సంతోషిస్తాడు. సూపర్ అండి. యెహోవా దేవుడు దుర్మార్గుడు అనకండి, బైబిల్ దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. మనుషులు పెట్టినవి సార్, మనుషులు పిలుచుకోవడానికి ఉపయోగించినవి తప్ప ఆయనకి. లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. నన్ను నమ్మకపోతే మీకు నరకమే అని యేసు ఎందుకు అన్నాడు? అది ఉపమానంగా ఉపయోగించబడిందండి. ఉపమానం కొరకు నా శత్రువుల్ని తీసుకుని వచ్చి నా ముందు సంహరించండి అనేటువంటి మాట ఉపమానంగా ఉపయోగించబడింది. అది ఒక ఉపమానమే. దాన్ని సంహరించండి అంటే పూర్తిగా చంపేమని కాదండి. ఒకవేళ అది నిజమైతే వేరే మతాల్లో ఉన్నాయండి. నన్ను నమ్మకపోతే చంపేయండి అనే మతాలు ఉన్నాయి కొన్ని బయట, అది మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ ఆయన ఉపమానంగానే ఉపయోగించాడు. ఒకవేళ అది నిజమైతే నమ్మని యూదులు చాలా మంది ఉన్నారు కదా. ఇప్పటికీ మీరు అన్నట్టుగా యూదుల్లో, ఇజ్రాయేలీలో క్రీస్తుని అంగీకరించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరిలో కొందరినైనా ఏ క్రీస్తుడైనా చంపినట్టుగా అంటే నరకంలోనే పడేస్తా అనేసి అర్థం కదా. అది ఉపమాన రూపంగా అంటే అది ఎక్కడ మీకు వర్తిస్తుంది అంటే అండి, ఇంత గొప్ప రక్షణ నీవు విసర్జించిన ఎడల, నిర్లక్ష్యం చేసిన ఎడల నువ్వు ఎలాగూ తప్పించుకుంటావో. అంటే నరకంలో దేవుడు పాడేయడండి. నరకంలో వెళ్ళాలన్నా, నరకం నుంచి మనం తప్పించబడాలన్నా అది మన చేతిలో ఉంటుంది సార్. ఓకే, బాప్తిసం అనేటువంటిది ప్రెషర్తో కూడింది కాదు సార్. అర్థమైందా సార్? నరకంలో దేవుడు పాడాడు సార్, అది మనకి ఛాన్స్ ఇచ్చాడండి. అది మన చేతిలో ఉండేది సార్. అది చాలా ఫ్రీ విల్ ఉందండి. మన అంతరం మనం తీసుకుని దేవుడు ఒకడే, దేవుడు నిజమైన వాడు, ఆయన మానవుడిగా వచ్చి మన కొరకు రక్తం చిందించాడు అనే విశ్వాసంతో దేవుణ్ణి అంగీకరించి ఆ దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకుంటూ బ్రతకగలిగితే చివరి వరకు అటు వాళ్ళకి పరలోకం ఉంటుంది తప్ప బాప్తిసం తీసుకున్న వాళ్ళందరికీ పరలోకం లేదని ఇందాక చెప్పాను కదా మీకు. చెప్పారు. మరి అలా చెప్పినప్పుడు ఈ మాట కూడా అనవసరం మాట్లాడుకోవడం. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, లాస్ట్ ఫైనల్. అది నా పక్షాన లేని వాడిని అదే సముద్రంలో ఎందుకు, అదే కదా అన్నాను నేను. అది ఉపమానం సార్. అది అంతేనా? ఉపమానం సార్. అది రక్షణకు సంబంధించిందండి. కావాలని తృణీకరించినటువంటి సందర్భం అండి. దాని మీద 1 నిమిషంతో మాట్లాడితే అయిపోయేది కదండి. దాని మీద కూడా కొంచెం లెంగ్తీ టైం తీసుకుని మాట్లాడితే అర్థమవుతుంది తప్ప 1 నిమిషంలో మాట్లాడేటువంటివి బైబిల్లో కొన్ని లేవండి. కొన్ని 1 నిమిషంలో మాట్లాడకూడదు సార్, ఎందుకంటే తప్పుదారి పాడొచ్చు మీరే. సంపూర్ణంగా నేను చెప్పకపోతే మీకు అర్థం కాకపోయినట్టు అంటే మీలో మళ్ళీ 100 ప్రశ్నలు నేను పుట్టించిన అవుతాను. రైట్. కాబట్టి కొన్నిటి మీద సంపూర్ణ వివరణ కావాలి. వాటి మీద వివరణ ఇచ్చే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుందామండి. వెరీ గుడ్ అండి.
సో ఇదండి యాక్టర్ రాజు గారికి ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం మన పాస్టర్ గారిని అడగడం జరిగింది, హేమాన్ గారిని. సో ఆయన కొన్ని ప్రశ్నలకు మాత్రం ఏమన్నారంటే వాటికి రిఫరెన్సెస్ ఉంటే ఇంకా బాగా నేను చెప్పగలుగుతానని మాత్రం చెప్తున్నారు. సో వెరీ సూన్ నేను ప్లాన్ చేస్తానండి ఆయనతో కూడా డైరెక్ట్గా మాట్లాడడానికి ఫోన్లోనే. తప్పకుండా నేను మిమ్మల్ని కలిసినప్పుడు ఈసారి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడి తప్పకుండా ఆయన అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తారు. ఓకే, అప్పటి వరకు నిజంగా చాలా వరకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. కాకపోతే ఒకటి ర్యాపిడ్ ఫైర్ అనేసి అనుకున్నానండి. ర్యాపిడ్ ఫైర్, అవునండి. ఓకే. ఆ ర్యాపిడ్ ఫైర్లో నాకు తెలిసి వెరీ ఫ్యూ నేమ్సే ఉన్నాయి నా దృష్టిలో. సో వాళ్ళ గురించి నేను అడుగుతాను, మీరు చెప్పేసి. ఎవరి గురించి అండి? అంటే బయట హైందవ వక్తల గురించా, క్రైస్తవుల గురించా? క్రైస్తవుల గురించి అండ్ హైందవుల గురించి కూడా. ఇద్దరు గురించి అండి. మీరు ఇద్దరికి కూడా ఫేవరెట్ అండి కదండి. ఒపీనియన్ అండి? ఒపీనియన్ చెప్తారా లేకపోతే ఏం చెప్తారని మీ ఇష్టం అది. సార్ నేను అప్పుడు చెప్తున్నానండి, ఇప్పుడు చెప్తున్నాను సార్. నాకు శత్రువులు అంటూ ఎవ్వరు లేరన్నారు, భేదాలంటూ ఏమీ లేవు సార్. హైందవ వక్తలకి క్రైస్తవుడికి ఎప్పుడు శత్రుత్వం లేదు సార్. సూపర్. ఇలా డిబేట్ చేసుకుంటుంటారు కొంతమంది. అది సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు తప్ప వ్యక్తిగతమైన విభేదాలు ఎవరికి ఉండకూడదు. ఎవరికి ఉండవండి, ఉండకూడదు సార్. పర్సనల్ గా తీసుకుని విమర్శించడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది, ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. యాక్చువల్గా ఎవరైనా సరే వాళ్ళ యొక్క పర్సనల్స్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం. వాళ్ళ దేవుళ్ళ గురించి కూడా మాట్లాడడం అసలు థాటే వద్దు. అది ఏదైనా మాట్లాడుకుంటే మంచి మాట్లాడుకుంటే వెళ్ళిపోదాం అంతే. ఒకవేళ మాట్లాడుకోవాల్సి వస్తే కొన్ని నిజాలు బయటకు రావాలనుకుని హెల్దీగా డిస్కషన్ చేస్తే బాగుంటుంది. కానీ మా దేవుణ్ణి తిట్టడం మంచిది కాదు, మీ దేవుని తిట్టడం మంచిది కాదు అని కరెక్ట్ అంటాను సార్. 100%.